ఆరాధించి
మంచిదండి. తలలు వంచినట్లయితే వెతబడినటువంటి కానుకల కొరకు ప్రార్థన చేద్దాం. మన మధ్యలో కోడూరులో సేవ చేస్తున్నటువంటి దైవ సేవకులు సీనియర్ పాస్టర్ గారు, పాస్టర్ యేసుదాస్ అయ్య గారు మన మధ్యలో ఉన్నారు. వారు ముందుకు వచ్చి కానుకల కొరకు ప్రత్యేకమైనటువంటి ప్రార్థన చేస్తారు. అందరూ కూడా తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే సాయంకాల సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి సీనియర్ పాస్టర్ గారు అయినటువంటి యేసుదాస్ అయ్య గారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన చేస్తుంది. సకలాశీర్వాదములు కారణభూతుడా పరిశుద్ధమైన తండ్రి, గతరాత్రి నీ కృప ద్వారా జరిగించిన దాన్ని స్తుతిస్తూ ఉన్నాం. పాటలో మీరు తోడుగా ఉన్నారు. నిలబడుతున్న మీ దాసుని మరుగు చేసి మీరు మాట్లాడండి. ఇష్టపడిన కానుకలు ఎవరైతే ఏమైతే ఇచ్చారో అంతకు నూరంత వరకు దయచేసి నీ పని కొరకు వాడుకోండి. వాటికన్నా వారి హృదయాలు మీరు సమర్పించుకుని సంఘంలో నూతనాత్మలను ఆయన మీరు నడిపించి సంఘాన్ని క్షేమాభివృద్ధిగా ఉంచండి. ఈ రాత్రి అనేక మంది మార్పు చెందినట్టుగా సహాయం చేసి ఈ స్థలమంతా మీ స్వాధీనంలోకి తీసుకుని నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపమని, ఏ చీకటికి అవకాశం లేకుండా చేయమని క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మంచిదండి. శ్రేష్టమైనటువంటి సమయంలో దైవ సేవకులు మన మధ్యలో వచ్చి చాలాసేపు అయిందండి. చాలా ఓర్పుతో వారు మన మధ్యలో ఉన్నారు, కూర్చుని ఉన్నారు. దైవ సేవకులు మనమందరం కూడా మరి చప్పట్లు కొడుతూ దైవ సేవకులను మనం ఆహ్వానిద్దాం. ప్రపంచ నలుమూలల్లో వాడబడుతున్నటువంటి దేవుని సేవకులు, డైనమిక్ వర్షిప్ లీడర్, దేవుని యొక్క అభిషేకానికి ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణాల్లో, దేశాల్లో బలంగా దేవుని కొరకు ఒక పాత్రలను వాడబడుతున్నటువంటి దైవ సేవకులు గ్రామీణ ప్రాంత ప్రజల మధ్యకు వచ్చారు. ఈ రాత్రి వాక్య పరిస్థితి చేయడానికి మన మధ్యలో మనం ఆహ్వానిద్దాం. Praise the Lord. Praise the Lord. Stotram. Hallelujah. Hallelujah. Praise the Lord. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ శాంతి సందేశాలు, ఈ కూడికలలో పాలు పొందిన మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ రాత్రి మీతో కూడా కలిసి
ప్రభుని ఆరాధించే గొప్ప అవకాశాన్ని అనుగ్రహించిన తండ్రికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. వెనక ముందు తేడాలో అందరూ వచ్చి కూర్చున్నారు, చాలా సంతోషం. తీరిగ్గా కొంతమంది ఇప్పుడే వచ్చి కూర్చున్నారు. పాపం మొదట వచ్చిన వాళ్ళు బలైపోయారు. ఇప్పటి వరకు వాళ్ళు ఏమంటారంటే, అదేందో మాకు ముందు చెప్పుంటే మేము కూడా ఇప్పుడే వచ్చి ఉండేవాళ్ళం కదా అంటారు. వెనకొచ్చారు అని ముందు వచ్చారని కాకుండా నేను సేవకుని ఒక మాట చెప్పగలను. దేవదూత వచ్చి నీళ్లు కదుపుతుంది, ఆ కోనేట్లో నీళ్లు కదుపుతుంది. ఎవరైతే ఆసక్తి కలిగి మనుషుల ముఖాలు చూడకుండా పరుగు పరుగున వచ్చి మొదట నీళ్ళల్లో దిగుతారో వాళ్ళు వెళ్ళేటప్పుడు ఎలా వెళుతారు? స్వస్థచిత్తులై ఆరోగ్యాన్ని పొందుకొని, మేలు పొందుకొని, దీవెనలు అందుకుని సాక్షి అయి వాళ్ళు వెళుతారు. మీ ఆసక్తిని బట్టియే మీ ఆశీర్వాదం కూడా ఉంటుంది అనే విషయాన్ని మీరు మర్చిపోకూడదు. దేవుని సన్నిధికి శ్రద్ధాభక్తులతో మీరు వచ్చినప్పుడు, ఆయన సన్నిధిలో యోగ్యతను సంతరించుకున్నప్పుడు, ఆయన సముఖములో కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసుకున్నప్పుడు వీటన్నిటికీ ప్రతిఫలం ఉంటుంది. మనాళ్ళకి ఒక ఆనవాయితీ ఏంటంటే, సేవకులైన మాకేమో జనం ఇంకా వస్తున్నారు కదా అని పాటలు పాడుతూ ఉంటాం. ఈ జనమేమో ఇంకా పాటలు పాడుతూనే ఉన్నారు కదా అని వాళ్ళు అక్కడ ఉంటారు. ఈ సన్యాసి రాసుకుంటే బూడిద రాలిందంట, తెలుగులో సామెత ఒకటి ఉంటుంది. అట్లా మీకు తగ్గట్టు మేము, మాకు తగ్గట్టు మీరు దొందైపోయిన వ్యవహారం. అందుచేత ఇప్పుడే కాదు, ఎప్పుడైనా కూడా దేవుని మందిరానికి వెళ్ళాలనుకున్నా, దేవుని సన్నిధికి మనం వెళ్ళాలనుకున్న ఆ ఆసక్తి, ఆ క్రమశిక్షణ మనలో ఉంటేనే దేవుని దీవెనలు మనం పొందుకోగలుగుతాము. సరే, చాలా మంచిది. మీరు కూడా మానిటర్స్ తగ్గించి బెడ్ బాక్స్ కరెక్ట్ చేసుకో. దేవుని సన్నిధికి వీరు వచ్చారు. నిశ్చయంగా ఈ రాత్రి నా దేవుడు ఆయన సన్నిధిలోని సంతోషాన్ని, ఆయన సన్నిధిలో ఉన్న సమృద్ధిని మీకు అనుగ్రహించి ఇక్కడి నుంచి ఆయన మిమ్మల్ని సాగనంపుతాడని చెప్పడానికి ఎలాంటి సందేహం ఏమీ కూడా లేదు. ఎందుకంటే మన దేవుడు హృదయ అంతర్భాగాలు ఎరిగిన దేవుడు, గుండె లోతులు చూడగలిగిన దేవుడు. ఆయనకి మీ హృదయంలో ఉన్న వాంఛ తెలుసు, మీ హృదయంలో ఉన్న అభిలాష తెలుసు. ఏ ఆశతో ఈ ఆవరణానికి వచ్చావో, ఏ ఉద్దేశంతో ఆయన సన్నిధికి చేరి వచ్చావో నరమాత్రునిగా నాకు తెలియకపోవచ్చేమో, కానీ మనం ఆరాధించే మన ప్రభువుకి సమస్తం కూడా తెలుసు. ఆశతో వచ్చిన వారిని ఆయన తృప్తిపరిచి సాగనంపుతాడే కానీ వట్టి చేతులతో ఆయన నిన్ను పంపడు అనే సత్యాన్ని ఈ రాత్రి మీరు విశ్వసించాలని కోరుకుంటున్నాను. అంటే నేను చెప్పేది మిద్ది కట్టిస్తాడు, అతికించుకోమని చెబుతాడని కాదు, లేకపోతే సిరి సంపదలు, భోగభాగ్యాలు, మణులు, మాణిక్యాలు మూటగట్టి నెత్తి మీద పెట్టి మోసుకుపోమ్మ అంటాడని కాదు. ఇవి మాత్రమే కాదు మేలులంటే ఒకరోజు మనం క్రీస్తు యేసు ఎదుట మనం నిలబడాలి. పరిశుద్ధుడు ఆలస్యంగా వస్తూ ఒక పల్లెం లేపేసి వచ్చారు. నాకు తెలుసు, మీ ముఖాలు చూస్తే తెలిసిపోవట్లేదేంటి? ఒక 4 ముద్దలు వేసి వచ్చారు మీరు, ఏం కంగారు లేదు. రాత్రి 1 గంట దాకా చెప్పినా పర్లేదు, ఎందుకంటే ఫుల్గా వేసి లాగించి వచ్చారు. ముఖాలు కళకళలాడిపోతున్నాయి. నోరు తెరిచి మాట్లాడచ్చు. ఎవరి దగ్గర ఎవరు ఎదుట నిలబడాలి మనం?
దేవుని ఎదుట కాదు, క్రీస్తు యేసు ఎదుట. ఆయన ఎదుట మనం నిలవాలి అంటే ఆయన ఎదుట నిలిచే శక్తి గలవారు కావాలి. ఆ క్రీస్తు యేసు ఎదుట నిలిచే శక్తి గలవార మగుటకు ఈ రాత్రి నీవు ఏ విషయంలో ఎందుకు ఊరికి గోపుతున్నారు తమ్ముడా? ఏ విషయంలో అట్లా ఉంచమ్మా, బాగుంది. ఏ విషయంలో నీకు శక్తి కావాలనో, ఏ విషయంలో నీకు ధైర్యం కావాలనో, ఏ విషయంలో నీకు విశ్వాసము కావాలనో ఆయన పరిశీలించి పరీక్షించి నీకు కావలసినది ఈ రాత్రి నీకు అందించి అనుగ్రహించి ఆయన సాగనంపుతాడు. ఏదో ఈ శరీరానికి కావలసింది మాత్రమే కాదు సుమా. ఈ శరీరానికి కావలసింది ఏదైనా కూడా అది తాత్కాలికమైనదే, ఏది కూడా శాశ్వతమైనది కాదు. మీకు ఇంకా ఒక మాట చెప్తాను, కనబడుతున్నది ఏది కూడా శాశ్వతమైనది కాదు. కనబడనిది శాశ్వతమైనది. డైరెక్ట్గా చెప్తాను వినండి. కనబడుతున్నది ఇది ఏది కూడా అశాశ్వతమైనవే, కానీ కనబడనివి ఉన్నవే అవి శాశ్వతమైనవి. ఆ శాశ్వతమైన దానిని పొందుకోవడానికే విశ్వాసం కావాలి. దేనికి విశ్వాసము? శాశ్వతమైన వాటిల్ని పొందుకోవడానికి, చూడటానికి. కంటికి కనబడుతున్నప్పుడు విశ్వాసానికి పని లేదు, విశ్వాసం అవసరం లేదు కంటికి కనబడుతున్నప్పుడు. అందుకే పరిశుద్ధుడైన పౌలు అన్నాడు, విశ్వాసము అనున్నది నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపము అన్నాడు. అంటే నిరీక్షించే వాటి యొక్క నిజస్వరూపం అంటే అవి కనిపించట్లేదు. ఇప్పుడు మనం ఈ లోకాన్ని విడిచిన తర్వాత ప్రభుతో మనం యుగాయుగములు జీవించబోతున్నాము అనేది మన విశ్వాసం. సరే, మీలో ఎవరైనా వెళ్ళి ఆ పరలోక రాజ్యాన్ని చూసొచ్చిన వాళ్ళు ఉన్నారా? ఉంటే చెప్పండి, కొబ్బరికాయ కొట్టి పూలదండ వేసేస్తాం మీకు. వెళ్ళి పరలోకాన్ని చూసొచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు మాట్లాడరేంట్రా నాయన? లేరు. మరి చూసిరానప్పుడు ఆ పరలోకం కొరకు ముడిగట్టుకొని పళ్ళు బిగబట్టుకొని బైబిల్ పట్టుకొని తిరగడం ఏంటి? మనం వెళ్ళి చూసి రాలేదు, కానీ సర్వశక్తి కలిగిన దేవుని మాటను విశ్వసించి ఆ రాజ్యం కొరకు మనం వేచి చూస్తున్నాము. ఇది విశ్వాసపు అనుభవం. గనుక ఈ భూమి, ఆకాశము, నక్షత్రాలు, సూర్య చంద్రాదులు ఇవన్నీ కూడా చాపవలే చుట్టబడిపోతాయి, ఇవన్నీ లయమైపోతాయి అని వాక్యం చెబుతుంది. శాశ్వతుడైన ఆ దేవుని మహత్యాన్ని, ఆ దేవుని రాజ్యాన్ని మనం చేరుకుంటాము. అది శాశ్వతమైనది. స్తోత్రం కలుగునుగాక. ఆ శాశ్వతమైన వాటికి కావలసినవి ఏంటో ఈ రాత్రి నా దేవుడు మీకు అనుగ్రహించుగాక. కొంతమందికి అవి పట్టవు. అయ్యా, ఆలస్యమయ్యేటట్టుంది, ఇప్పుడే స్టార్ట్ చేసావు వాక్యం, మళ్ళీ ఉదయాన్నే పనికి వెళ్ళాలి, కానీ కొంచెం గెబ్బిరి నెసేసాక ప్రార్థన చేసి చెయ్యి, వెళ్ళిపోతా నేను. కొంతమంది తయారయ్యారు ఇట్లాంటి వాళ్ళు. వీళ్ళకి ఏం కావాలి అంటే గెబ్బిరి నూనె సీసాకి ప్రార్థన. ఆ సీసాకి ప్రార్థన చేసి ఇస్తే అడ్రస్ లేకుండా మెడ్రస్కి వెళ్ళిపోతారు. ఇక ఆమె ఎవరో ఒక ఆమె వచ్చి అడిగిందంటే ఈసన్ గారిని, నాయన తొందరగా ప్రార్థన చేయి నాయన ఈ అబ్బాయికి అనిందంట. ఒకరిని తీసుకొచ్చుకున్నామే, ఒక అబ్బాయిని. ఏమ్మా కాసేపు విను, వాక్యం విను, తర్వాత చేస్తానంటే టికెట్లు తీసి పెట్టమని చెప్పి 4 పంపించాను నాయన, సినిమా టైం అయిపోతుంది.
నా బంగారు తల్లి చూడండి, కొబ్బరికాయ కొట్టద్దామకి. సినిమా టైం అయిపోతుంది, వీడికి ప్రార్థన చేయను ఆయన వెళ్ళిపోతాను అంటుందంట. సినిమాకి వెళ్ళి సినిమా చూసుకునే ఆ మహాతల్లికి దేవుడు ఆమె ప్రార్థన ఆలకించి, అంటే ఆమె మనవాలకించి అద్భుతం చేయాలి. ఇంకొక ముసలమ్మ ఎవరో వచ్చిందంట ఏసన్న గారి దగ్గరికి, నా దగ్గరికి కాదులే, ఏసన్న గారు వేదికలు మీరు చెప్తుంటే విన్నాను, ఇప్పుడు గుర్తొస్తే చెప్తున్నాను. మీకు అంత డౌట్ వస్తే వెళ్ళి ఏసన్న గారిని అడిగేసారండి, నో ప్రాబ్లం. నాయనా ఈ కళ్ళు సరిగా కనిపించట్లేదు, బాగా గట్టిగా ప్రార్థన చేయను ఆయన అనిందంట ఏసన్న గారిని. ఏసన్న గారు అన్నారట, చేసే ప్రార్థనలో గట్టి ప్రార్థన లూజు ప్రార్థన ఎక్కడ ఉంటుందమ్మా అంటే, కాదు నాయన కళ్ళు కనిపించట్లేదు, కొంచెం గట్టిగా చేయను ఆయన అంటే సరదాగా అన్నాడట ఏసన్న గారు. ఏమ్మా ఇంచుమించు 75-80 ఏళ్ళు ఉన్నాయి నీకు, 75-80 సంవత్సరాలు నెత్తి మీద పెట్టుకుని ఇంకా తేటగా ఎందుకు కనబడాలమ్మా? స్తోత్రం 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 అని చెప్పి ప్రభు దగ్గరికి వెళ్లకుండా తేటగా ఎక్కడ కనబడతాయి చెప్పు? 80 ఏళ్ళు నెత్తి మీద పెట్టుకొని అంత అవసరమా? సరదాగా అన్నాడట. ఆ వంటదట ఏం చేసేది నాయన, కూతురేమో ఉద్యోగానికి వెళ్ళిపోద్ది, అల్లుడేమో వ్యాపారానికి వెళ్ళిపోతాడు, ఈ పిల్లలేమో స్కూల్కి వెళ్ళిపోతారు, టీవీకి పెట్టుకుని చూద్దామంటే సినిమా సరిగా కనిపించట్లేదు నాయన నిందంట. నా బంగారు తల్లి అండమాన్లో తీసుకెళ్ళి వదిలేసి రావాలి ఆ అమ్మని. ఆమె సినిమా తేటగా ఆ దేవుడు వచ్చి ఆమె కళ్ళు బాగు చేస్తే ఇక చూసుకుంటుందంట సినిమాలు. ఎవరే నేను చెప్తుంటే మీరు ఏదో చక్కగా నవ్వుతున్నారు, కానీ ఇట్లాంటి తరం ఒక తరం ఇప్పుడు తయారయ్యింది. వాళ్ళకి ఆత్మ సంబంధమైన విలువలు కానీ, ఆధ్యాత్మికమైన వృద్ధి కానీ, ఆధ్యాత్మికమైన చింతన కానీ, ఆధ్యాత్మికమైన సిద్ధపాటు కానీ ఇవి వాళ్ళ బుర్రకెక్కవు. అమ్మాయికి పెళ్ళవ్వాలి, అబ్బాయికి ఉద్యోగం రావాలి, ఇంటికి స్లాబ్ వేయాలి, పొలానికి మందు కొట్టాలి, పడుకుంటే నిద్ర పట్టాలి, తిరిగితే కాళ్ళకు బలం కావాలి. ఇదిగో ఈ శరీర సంబంధమైన వీటి మీద మనసు పెడతారే, ధ్యాస పెడతారే, కానీ ఆధ్యాత్మికమైన విలువలను కలిగిన దాననై ఆ ఆధ్యాత్మికమైన శక్తి కొరకై నేను ప్రయాసపడాలన్న చింతన కొందరి హృదయంలో ఉండదండి. వాళ్ళకంతా ఏంటంటే వాళ్ళు అనుకున్నది జరగాలి, వాళ్ళ మనసులో ఉన్నది నెరవేర్చబడాలి, వాళ్ళ హృదయంలో ఉన్న ఆశలు తీర్చుకోవాలి, దానికే దేవుడు కావాలి. అవి గనక కాస్త గనక ఆలస్యమయ్యాయి అనుకో, వాళ్ళు మాట్లాడే మాటలుంటాయండి, అయ్యి బాబో, కొంచెం ఇంత గనక వాళ్ళకి అనుకున్నది జరగకపోతే చాలు. మా సంఘానికి వచ్చేది ఒక తల్లి, ఆమె ఒక 2-3 నెలలుగా కనిపించట్లే మందిరంలో. సరేలే, ఒకరోజు నేను వెళ్తున్నా, సిమెంట్ రోడ్డు కాలని బైక్ వేసుకుని వెళ్తున్నాను నేను. అక్కడ ఆమె నీళ్ళ పంపు దగ్గర ఉంది. నేను ఆమె చూసిన తర్వాత గుర్తొచ్చింది, ఒరే ఈ తల్లి చాలా రోజులైంది కనబడి అట్లాగని చెప్పి. సరే వెళ్ళేవాడిని వెళ్ళకూడదు, చాలా రోజులైంది ఇవి కనబడి ఏంటో అడుగుదామని ఆగెను. ఆమె తక్కువైంది కాదు, నేను ఆమెను చూడక మునిపే ఆమె నన్ను చూసి ఆమె ముఖం అటువైపు తిప్పుకొని ఆ పక్కనున్న ఆమెతో ఏదో తెగ మాట్లాడేస్తుంది, ఏదో నన్ను పలకరించాల్సి వస్తుందని. తక్కువైంది కాదు. నాకు ఆ సంగతి తెలియక నేను అక్కడ నిలబడి ఆ పక్కన ఆమె నన్ను చూస్తుంటే ఆమెతో చెప్పి, అమ్మమ్మ ఆమెను కొంచెం పిలవవా అన్నాను. ఆమె ఎదుగో మీ పాస్టర్ గారు నిన్ను పిలుస్తున్నాడా అనింది. అంటే ఈమె నన్ను చూడకపోతే ఎక్కడా ఏడి అనాలి కదండి, అట్లా అనట్లే, పర్ఫెక్ట్గా తిరిగింది నా వైపు. తిరిగితే నేను అన్నాను, వందనాలమ్మా, అమ్మ వందనాలు, ఏంటి తల్లి కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళారమ్మా అన్న. అంతమందిలో ఏమనిందో తెలుసా నన్ను? ఏంటో చెప్పయ్యా అనింది. నేను అన్నాను, కాదమ్మా, మందిరంలో మీరు కనిపించట్లేదు కదా, దేవుని మందిరంలో
ఏమైందమ్మా, ఎక్కడికి వెళ్ళారమ్మా అన్న. ఏం తడువుకోకుండా భయం కూడా లేకుండా ఆ మనిషి నన్ను అనింది, మేము వచ్చిన సార్లే పోయా, వచ్చిన సార్లే పో, ఇట్లాగేనండి, వచ్చిన సార్లే పోయా అట్లా. నేను అన్నాను, ఏమ్మా, నేను అనవసరంగా కదిపోయిన కదా ఈ మహాతల్లి అనిపించింది. నాకు సిగ్గుపోయింది వాళ్ళ ముందు, అక్కడ 4-5 స్త్రీలు ఉన్నారు. నేను అన్నాను, ఏమ్మా ఏమైందమ్మా అంటే ఆ వంటది, ప్రార్థన చేసాము, చర్చిల చుట్టూ తిరిగాము, కానుకలు ఇచ్చాము, అన్ని చేసి అయిపోయిందిలే పో అట్లా అనిందండి. ఇప్పుడు ఆ పో అంటే నేను వెళ్ళిపోతే ఎట్లా? మళ్ళీ రేపటి రోజు చేయమంటుంది తెలుసా, నేను ఏదో కోపతాపాల మీద ఒక మాట అన్నాను అనుకో, సావకుడు వెళ్ళిపోవచ్చా అంటది. మళ్ళీ ఇదొక తోక ఉంది కదా, నేనేదో విశ్వాసం అండి, నాకు అంత విశ్వాసం లేదు, మీరేం సావకులు కదా, మీరు గుర్రుడు వెళ్ళిపోవచ్చా, ఓర్పు ఉండాలండి సావకుడికే అంటారు కదా. ఎందుకు వచ్చిన గొడవ అండి నాగి, ఏంటమ్మా ఇట్లా దగ్గరకు రండి ఏంట అన్న, ఏం వదిలే పోయా నువ్వు అట్లా అంటుంది. పిచ్చి తిన్నట్టుంది తిక్కలకి. ఏంటమ్మా అన్న, చర్చికి వస్తుంటాము, కానుకలు ఇస్తుంటాము, ప్రార్థన చేస్తుంటాము, ఇన్ని చేస్తుంటామే, ఏమి నా కొడుకుని పాస్ చేయకూడదు నీ దేవుడా అనింది. ఓహో అదే సంగతి, ఆ కొడుకు పాస్ అవ్వలేదంట, అందుకని చర్చికి రావట్లేదట. ఇప్పుడు ఆ మాట్లాడడానికి కూడా ఇష్టపడట్లా ఈ కొబ్బరి నూనె బ్యాచ్. మీకు అర్థమైందా? వాళ్ళకి పెద్ద పిడుగులు పడాల్సిన అవసరం ఏమి లేదు, ఆకాశ నక్షత్రాలు ఊడిపడాల్సిన అవసరం ఏమి లేదు, భూకంపం రావాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఎంత ఏదన్నా ఒక చేదు అనుభవం జరిగితే చాలిక. ఎందుకంటే ఆత్మ సంబంధమైన స్థిరత్వం కలిగిన వాళ్ళు కాదు, ఆత్మ సంబంధమైన వాటి మీద వాంఛ కలిగిన వాళ్ళు కాదు, ఆ సిద్ధపాటు కొరకై వాళ్ళు ఆశపడిన వ్యక్తులు కాదు. వాళ్ళకి శరీర సంబంధమైనవి వాళ్ళు అనుకున్నవి జరిగితే చాలు, అంతే. సరే ఏం చేయాలి, నేను ఎట్లా తప్పించుకుని వెళ్ళాలి ఇప్పుడు ఆ చేతిలో నుంచి నేనని, ఏమ్మా ఏమైంది, ఎందుకు ఫెయిల్ అయ్యాడమ్మా అన్న. అదే మరి మాకు తెలియంది. అట్లాగంటే ఇదేంట్రా నాయన గొడవకు వస్తుంది ఈ తల్లి అని నేను, సరే వాడిని పిలువమ్మా, ప్రార్థన చేస్తాను, ప్రభు కార్యం చేస్తాడులే, దేవుడు అద్భుతం చేస్తాడులే, దేవుని ప్రణాళిక ఏదో ఉంటుందిలే, మీరు కంగారు పడద్దు అని పిలువ, ప్రార్థన చేసి వెళ్తాను అన్నాను. మీరు నమ్మండి నా మాట, వాడిని పిలిస్తే వాడు వస్తుంటే నాకు దడబుట్టింది. ఎందుకంటే వాడు జడేసుకొని ఉన్నాడు, మళ్ళా ఒక చేతి గాజు వేసుకొని ఉన్నాడు, మళ్ళా ఒక చెవుకు పోగు వేసుకొని ఉన్నాడు. వాడు జానడు సొక్క వేసుకుని వాడు నడిచి వస్తుంటే నాకు పెద్ద డౌట్ అయిపోయింది, ఈడా లేకపోతే ఈడువా. వాడు వాళ్ళకమంతా అట్లాగే ఉంది. మరి నేను ఆమెను అడిగాను, అమ్మ నువ్వు విశ్వాసువా పిశాసువా? ఏంటి వీడు వాలకం ఏంటి, ఈడు అవారం ఏంటి, ఈడు జుట్టు ఏంటి, ఈడు జడ ఏంటి, ఈడు పోగేంటి, ఈడు గాజులు ఏంటి, ఏంటమ్మా వీడు వాలకము అంటే వాడంతే అంటున్నా. మళ్ళీ అరే పవిత్రుడైన దేవుడు నా బిడ్డను ఆశీర్వదించాలంటే నా బిడ్డ యొక్క వాలకం ఎలా ఉండాలి, వాడి ప్రవర్తన ఎలా ఉండాలి, వాడి ఆధ్యాత్మికమైన విలువలు ఎలా ఉండాలి, వాడి సిద్ధపాటు ఎలా ఉండాలి అనే ఒక జ్ఞానం కూడా లేని క్రైస్తవురాలండి. సిగ్గుచెట్టు కదా. అంటే వీళ్ళు ఎలాగైనా ఉన్నా పర్లేదు, వీళ్ళు ఎలా జీవించినా పర్లేదు, వీళ్ళు ఎలా బ్రతికినా పర్లేదు, ఆయన మాత్రం అడిగిన వెంటనే కార్యం చేయాలి, పిలిచిన వెంటనే 108 వచ్చినట్టు వచ్చేయాలి. యేసు ప్రభు ఆయన కనుక ఆలస్యమైతే భూమి బద్దలైపోద్ది. ఇక్కడ ఇదిగో ఈరోజు ఇలా సిద్ధపడిపోతున్నారండి, ఇలాగైపోతున్నారండి. నా ప్రియమైన సహోదరులారా, ఆయన నీ శరీర సంబంధమైన వాటిని మాత్రమే తీర్చడానికి దేవుడు కాదు, నీ శరీర సంబంధమైన వాటి కంటే కూడా నీ స్పిరిచువల్ లైఫ్, నీ ఆధ్యాత్మికమైన జీవితానికి కావలసిన సమస్తాన్ని కూడా ఆయన సమృద్ధిగా ఇచ్చుటకు శక్తి గల దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. హల్లెలూయా, హల్లెలూయా. ఆర్థికంగా, ఆరోగ్యంగా, ఆత్మీయంగా ఒక సమృద్ధిని మీకు ప్రసాదించి ఒక దీవెనను
నీ బ్రతుకులో ఆయన అనుగ్రహించి ఏ కొదువ లేకుండా, అదే కీర్తనకారుడు పాడుకున్నాడు, యెహోవా నా కాపరి, లేమి కలుగదా, ఏమి కలుగదా? మనలు కొంతమంది యెహోవా నా కాపరే, నాకేమీ లేదు, ఇదొకటి పట్టించారు. యెహోవా నా కాపరి, నాకేమీ లేదు, పచ్చిక గల చోట పడుకోబెడతాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపిస్తాడు. పచ్చిక గల చోట పడుకోబెడతాడట. అంత సోమరపోతు అయిపోయింది, పచ్చిక గల చోట పడుకొని తినడానికి. కానీ కీర్తనకారుని హృదయంలో ఉన్న భావన, అంత సమృద్ధిని నా ప్రభు నాకు ఇస్తాడని. ఏ కొదువ లేదు. దేంట్లో కొంతమంది చూడండి, ఇంట సింహంలాగా ఉంటారు, ఇంట పులుల్లాగా ఉంటారు, బయటకు వస్తే పిల్లుల్లాగా ఉంటారు. ఇంట్లో అయ్యగారు రోలర్, ఇంట్లో ఏడు అంటాడు, గడగడలాడిపోతారు ఇంట్లో వాళ్ళు, పిల్లలు గడగడలాడిపోతారు. అదే వ్యక్తి బయటకు వచ్చాడు అనుకో, అయ్యగారికి ఒక్కడు విలువెవరు, దారిద్ర ఈడొక మనిషి అంటుంటే తల ఉంచుకుని పోతా ఉంటాడు. అర్థమవుతుందా? ఇంట ఏమో పులి, వీధిలో ఏమో పిల్లి. ఇంకొక బ్యాచ్ ఉందిలేండి, నాకు తెలిసిన బ్యాచ్. ఈ బ్యాచ్ ఎలాంటిదంటే, బయట పులి మీసాలు మెలేస్తాడు, కాళ్ళు రగరేస్తాడు, గర్వం అనే గుర్రం ఎక్కుతాడు బయట. ఇంట్లోకి వచ్చాడు అనుకో, అట్లా అంతటి ఆజానుబాహుణ్ణి అమ్మగారు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. కిక్కిరి మిక్కిరి అన్నాడంటే పచ్చిమిరపకాయలు పచ్చడే గతిక. అందుకని 6 అడుగులు ఆజానుబాహుడు అమ్మగారి చేతిలో ఉంటుంది. అని అనుకో, ఏమన్నాను నిన్ను ఇప్పుడు, నేనేమన్నానేంటి అంటాడు. ఏంటి మీకు ఏదో కనెక్ట్ అయినట్టుంది, మనకు కూడా అదే ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది, నవ్వుకుంటున్నారేంటి కదండి. మరలా బయటికి వెళ్ళాడనుకో, కర్ర పట్టుకున్నాడంటే అబ్బో, అంత పరాక్రమం కలిగిన వాడు ఇంట్లోకి వస్తే గుప్పు సప్పుడు లేకుండా చేతులు కట్టుకుని కూర్చుంటాడు. ఇంకొకటి కూడా చెప్తాను, కొంతమంది ఇంట్లో చాలా భక్తి కలిగిన వాళ్ళండి, కీర్తన పుస్తకం పెద్ద బైబిల్ పట్టుకొని ఉంటారు ఇంట్లో. ఇంకా ఇంట్లో ఎంత భక్తి అంటే ఎంత భక్తి. అదే ఆఫీస్ దగ్గరికి వెళ్ళి, వ్యాపారం చేసే దగ్గరికి వెళ్ళి, చేతి పని చేసే దగ్గరికి వెళితే చెప్పండి, అక్కడేమో లోకస్తులతో కలిసిపోయి ఉంటారు. ఇంటికి వస్తే ఉంటుంది భక్తి. ఇదొక గ్యాంగ్. ఇది ఇంకొక గ్యాంగ్ చెప్పనా, ఇంట్లో ఏమో తలుపులు వేసుకొని సినిమా మీద సినిమా, ఛానల్ మీద ఛానల్ తిప్పి 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 చూసుకుంటుంటారు ఇంట్లో. అబ్బా, బయటకు వస్తే యమభక్తి వచ్చేస్తుందిరా బాబా. బైబుల్ పట్టుకున్నారంటే నడవడం కూడా కాళ్ళ కింద పడ్డ సేవ కూడా సాగదు. ఏదంటే మేము ఫలానా సంఘస్థులమండి, మేము భక్తులమండి. వీళ్ళకి బయటే భక్తి, ఇంట్లోకి వెళితే ఏంటి నన్ను చూస్తున్నారండి సీరియస్గా. ఇంట్లోకి వెళితే చిన్న పెద్ద తారతమ్యం ఉండదు. కూర్చొని జొల్లు కరుచుకుంటూ కూర్చుంటారు టీవీ ముందు, అతక్కపోతారు ఇక సినిమాలకి. నా ప్రియ సహోదరులారా, ఈ స్థితిని బట్టి దేవుని వాక్యం ఏమంటుందంటే, ఈ నులివెచ్చని స్థితి నాకు అసహ్యం. ఉంటే వెచ్చగానన్నా ఉండు, లేకపోతే చల్లగానన్నా ఉండు, అంతేగాని ఈ నులివెచ్చని ఆ స్థితి నాకు అసహ్యమైనది, నా నోట నుంచి ఉమ్మి వేస్తాను అనే కఠినమైన మాటను మనం చూస్తాము. అయితే నా ప్రభు యొక్క దీవెన, నా ప్రభు యొక్క ఆశీర్వాదం, ఆయన యొక్క ప్రత్యక్షత అనేది ఒక్క విషయంలోనే కాదు. అంటే ఇంట్లోనే, వీధిలోనే, వ్యాపారంలోనే, చేతి పని అట్లా కాదండి. ప్రైజ్ ది లార్డ్. ఓకే, కనుక నా ప్రియ సహోదరులారా, ఈ రాత్రి నేను మీతో చెప్పేది ఏంటంటే, ఆయన అన్ని విధాలుగా మనల్ని ఆశీర్వదించుటకు శక్తి గలవాడు గనుక
పరిశుద్ధులైన పౌలు చక్కటి మాట రాశాడు. ఆ మాట మీరు చదువుతారండి. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వాక్యాన్ని మీరు చదువుతారండి. తనుకోవద్దు, మెల్లగా ప్రశాంతంగా చల్లగాలికి పిల్లగాలికి మెల్లగాలికి మనం చక్కగా ధ్యానించుకుందాం. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్ముషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, దేవునికి మహిమ కలిగినట్లు కొట్టండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు పౌలు అంటాడు, ఇట్టి ప్రధాన యాజకుడు. యాజకుని పరిస్థితి, యాజకుని యొక్క కర్తవ్యం ఏంటంటే, వినండి, ప్రత్యక్షపు గుడారంలో ఒక ధర్మం ఉందండి. ఈ ధర్మం ఏంటంటే యాజక ధర్మం. చెప్పండి, ఏ ధర్మం? యాజక ధర్మం. అహరోను కుమారులు యాజకునిగా వాళ్ళు నియమింపబడ్డారు. ఆ యాజక ధర్మాన్ని మొట్టమొదటిగా శిరస వహించారు. వాళ్ళు ఆ కార్యకలాపాలని వాళ్ళు నెరవేర్చుతూ వచ్చారు. దేవుడు ఏర్పరిచిన ఒక ధర్మం యాజక ధర్మం. ఈ యాజకుడు ఎలాంటి వాడై ఉండాలి అనంటే, అతడు ప్రతిష్ఠింపబడిన వాడై ఉండాలి, పిలువబడిన వాడై ఉండాలి, అతడు స్నానము చేయబడిన వాడై, తెల్లని అంగీ ధరించిన వాడై, నిలువుట అంగీ ధరించిన వాడై, తలకు పాగా ధరించిన వాడై, ఆ పాగా మీద కిరీటము ధరించిన వాడై, నడికట్టు కట్టుకుని వాడై యాజక ధర్మానికి ఆ అలంకరణను కలిగి ప్రత్యక్షపు గుడారములో యాజకత్వం చేయాలి. మీకు నేను తేటతెల్లగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. యాజకుడు ఎలా ఉంటాడో చెప్తాను. మీకు తొందర ఏం లేదు కదా అన్నా, మోనటి స్కూల్ కొంచెం తగ్గించన్నా. మీకు తొందర ఏం లేదు కదా? లేదండి పాస్ గారండి, మాకు ఫ్లైట్ వెళ్ళిపోద్దండి, విమానం వెళ్ళిపోద్ది అంటారా? వీరు పాపం నోరు తెరిచి మాట్లాడరు ఏంటారు స్వామి? ఇబ్బంది ఏం లేదు కదా, చెప్పచ్చు కదా? ఓకే, చెప్తాను, జాగ్రత్త వినండి. కలర్ ఖర్చులు ఉన్నాయా? మీ ఖర్చు తీసుకురా. యాజకుడు ఎట్లా ఉంటాడో చెప్తాను, వినండి. మీకు నాకు ఇవ్వకపోతే చేసుకో. యాజకుడు చూపిస్తానన్నాను. ఇప్పుడు మీకు దగ్గరికి రా. ఇదిగో యాజకుడు ఎలా ఉంటాడో చెప్తాను, వినండి. ఇలాగా నిలువు టంగి, తెల్ల నిలువు టంగి ఉంటుంది. ఆయన యథ మీద ఎఫోదు అనే ఒక చతురస్రాకారంలో ఒక వస్త్రం ఉంటుంది. ఈ వస్త్రంలో ఇశ్రాయేలీయుల 12 గోత్రాలకు సంబంధించి ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క రాయి చొప్పున చిన్న చిన్న రాళ్ళు, 12 రాళ్ళు, 4 మూళ్ళు 12 ఇట్లా వరుసగా అమర్చి ఉంటారండి. ఇది ఎఫోదు అంటే అర్థం ఏంటంటే, ఈ యాజకుని యొక్క ధర్మం ఏంటి? ఇశ్రాయేలీయుల 12 గోత్రాల ప్రజల్ని ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క రాయి చొప్పున ఈ ఎఫోదులో అమర్చి ఈయన యథ మీద మోయాలి, ఈయన గుండెల మీద మోయాలి. అంటే ఇశ్రాయేలీయుల ప్రజల 12 గోత్రాల ప్రజలు ఈయన గుండెల మీద ఉండాలి, ఈ యాజకుని గుండెల మీద ఉండాలి. యాజకత్వం అంటే, సేవ అంటే ఊరకనే తెరకనే తిరగడం కాదు 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 కాదు. ఇది ఒక ధర్మం, ఇది ఒక నియమం, ఇది దేవుని కట్టడ, ఇది దేవుని యొక్క ఏర్పాటు, ఇది దేవుని యొక్క పిలుపు, ఇది దేవుని యొక్క గాడ్స్ కౌన్సిల్, ఇది ఆయన సంకల్పం. ఇది
ఈ యాజకుడు ఏం చేయాలి? ఇశ్రాయేలీల 12 గోత్రాల ఆ ప్రజల్ని ఎప్పుడు గుండెల మీద మోస్తుండాలండి. ఈ 12 గోత్రాలు కూడా ఎట్లాంటి వాళ్ళు అంటారు మీరు? బుద్ధిమంతులేమీ కాదు. ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క చరిత్ర ఉంది. ఒక గోత్రమేమో ఆడసింహం, మరొక గోత్రమేమో తోడేలు, చీల్చెడి తోడేలు. అమ్మా అమ్మ 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 అమ్మ. ఈ గోత్రం ఎలాంటిదంటే సావుకుడిని ఎప్పుడు కంటి నిండా నిద్రపోలేదు. ఈ గోత్రం ఎలాంటిదంటే సేవకునికి ఎప్పుడు మనసులో నెమ్మదిని, విశ్రాంతిని, ప్రశాంతతను ఉండనివ్వదు. చీల్చే తోడేలు. అర్థమవుతుందా? తోడేలు స్వభావం మీకు తెలుసు కదా. ఇంకొక గోత్రమేమో 2 దొడ్ల మీద పడుకున్న గాడిద లాంటిది. ఇంకొక గోత్రం కొదమ సింహం, మరొక గోత్రం కట్లపాము. ఇలాంటి స్వభావము కలిగిన ఇశ్రాయేలీల 12 గోత్రాల ఆ ప్రజల్ని ఈ యాజకుడు ఎప్పుడు గుండెల మీద మోస్తానే ఉండాలండి. యాజకత్వం అంటే ఏంటో చెప్తున్నాను చూడండి. అందుకే మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రధాన యాజకుడుగా ఈ లోకానికి దిగి వచ్చాడు. చప్పట్లు కొట్టండి, ప్రభుకు మహిమ కలుగునట్లు. ఆయన ప్రధాన యాజకుడుగా ఈ లోకానికి వచ్చి ఈ కట్లపాము, ఈ చీల్చే తోడేలు, ఈ గాడిద, ఇలాంటి సర్పము, ఇలాంటి స్వాభావికమైన గుణగణాలు కలిగిన ఈ ప్రజలుగా ఉన్న మనల్ని ఆయన హృదయం మీద మోసి ఆయన మనల్ని ఎప్పుడు ఎన్నడూ ఎక్కడ కూడా విడవక ఎడబాయక మన కొరకై రక్తము కాచి ఈ యాజకుడు మన స్వాభావికమైన గుణగణాలలో పెనుమార్పును తీసుకుని వచ్చాడు. లేకపోతే మనం ఇక్కడ గుట్టుకెట్లా కూర్చుని ఉండేవాళ్ళమా? మీరు ఎక్కడెక్కడ ఉండేవాళ్ళు నాకు తెలుసు, దేవునికి తెలుసు. దేవుడు మీ మనసులు మార్చి, మీ గుణాలు మార్చి, మీ స్వభావాలలో మార్పులు తీసుకుని వచ్చి ఇక్కడ కూర్చొని పెడితే గుట్టిగా ముసుగులు వేసుకుని ముందు మీరు కుర్చీలో కూర్చొని వాళ్ళు నేను చెప్పే మాటలు శ్రద్ధగా వింటున్నారు. కానీ లేకపోతే ఇప్పుడు ఎక్కడుండేది వ్యవహారం? ఎట్లా ఉండేది? నా ప్రియమైన సహోదరులారా, ఇదిగో ఊరిము తుమ్మిము అని ఇటువైపు ఉన్నాయి కదా ఇదేంటంటే ఇటువైపు 6 రాళ్ళు యాజకుడికండి. చావంటే ఏదో తెల్ల బట్టలు వేసుకుని అయ్యగారు బ్యాగ్ పెట్టుకుని బైబిల్ పట్టుకుని అబ్బా మల్లెపూలు అవి తిరుగుతున్నాడు రా బాబా, మనం కూడా ఆ వేసి వేసుంటే బాగుండే మాట అనుకునేరు. తెల్ల బట్టలు మీకు పైన కనబడేది, గుండెల్లో ఉంటుంది రంపం. మరి ఏంటనుకున్నారు? సేవ అంటే ఏదో ఇంటింటికి వెళ్ళి ప్రార్థన చేస్తే కానికిస్తారు, ఆయాసం వచ్చిందాక పాయాసం పోస్తారు అనుకోవద్దు. ప్రాణం పెట్టేది వాళ్లే, ప్రాణం తీసేది వాళ్లే. 6 రాళ్ళు ఇటువైపు, మరో 6 రాళ్ళు ఇటువైపు 12 గోత్రాల ప్రజల్ని ఈ యాజకుడు గుండెల మీద మోయడం మాత్రమే కాకుండా ఇటు 6 అటు 6 భుజముల మీద మోస్తుండాలి. మీకు అర్థమవుతుందా? ఏదో పాస్టర్ గారు వస్తారు, నెలకు ఒకసారి ప్రార్థన చేసి వెళ్ళిపోతాడు, ఏదో 10 రూపాయలు జోబులో పెడితే సరిపోద్ది అనుకోవద్దు. యాజకుని భారం ఏంటో మీరు గుర్తించాలి. సేవకుని కర్తవ్యం ఏంటో మీరు గుర్తించాలి. ఒక సేవకుడు నీ కుటుంబాన్ని ఎలా గుండెల మీద మోయిస్తున్నాడో, ఎలా భుజముల మీద మోస్తున్నాడో అని అవగాహన కలగాలి. ఏదో చనిపోయినప్పుడు వచ్చి సమాధి చేయడానికి, పుట్టినరోజు పండుగ కొంచెం మైకు పెట్టి లైట్లు కట్టి వేదికలేసి ప్రార్థన కూటం జరపడానికి, కృతజ్ఞత కూటం పెట్టి మరమరాలు పంచడానికి కాదు సేవకుడు ఉండేది. మనలో కొంతమందికి సేవకుడు అంటే మంచినీళ్ళు మర్యాద. మా అబ్బాయి పుట్టినరోజు రోజుకి వస్తాడండి, ప్రార్థన చేసి వెళ్తాడండి, మా ఇంట్లో కృతజ్ఞత కూటం పెట్టించుకుంటే వస్తాడండి. మరమరాలు అంటారా? ఏమంటారు మీరు? వీటిని మరమరాలే కదా. ప్రార్థన చేసి మరమరాలు బెల్లం పెడుతుంటే శుభ్రంగా వడ్డించిన పెట్టించుకొని తినేసి వస్తామండి, మాట కదా సంవత్సరం అండి, అమ్మ ఎప్పుడు వస్తావు మళ్ళీ కిస్మిస్కి. ఇది కిస్మిస్కి రాకేది, ఆ కిస్మిస్ గ్యాంగ్. కొంతమంది కిస్మిస్కి అయితే కొంతమంది ఈస్టర్కి వస్తారు 7 గ్లాసులు పానకం తాగడానికి. ఈ రేషన్ బట్టి సస్తారు.
సేవకుని విలువ తెలియదు కొంతమందికి, ఒక యాజకుని విలువ అంటే తెలియదు కొంతమందికి. అందుకే నా ప్రభు అయిన యేసుక్రీస్తుని దైవజనుడు పౌలు అంటాడు, ఇంటి ప్రధాన యాజకుడు. ఎవరి యాజకుడు అని అంటే మనల్ని గుండెల మీద మోసే యాజకుడు, భుజముల మీద మోసే ఒక ప్రధాన యాజకుడు మనకున్నాడు. మనం తాడు దిగిన గాలి పటాలం కాదు, మనం ఒక యాజకుడు మనకున్నాడు. ఆ యాజకుని యొక్క కర్తవ్యాన్ని, ఆ యాజకుని యొక్క ఆ విలువ ఇదిగో ఇక్కడ కూడి ఉన్న మీ అందరికి తెలియాలండి. మీకు అర్థమవడానికి ఒక మాట చెప్తాను. ఉదయాన్నే 8:30, 9 గంటలకు అందరు పొలానికి వెళ్తున్నారంట. ఎక్కడికి? నాకు నోళ్ళు తెరిచి మీరు సమాధానం చెప్పాలి, లేకపోతే మైక్ తీసుకుని నేనే వచ్చేస్తా మీ దగ్గరికి. మీ దగ్గరే మైకులు చెప్పిస్తా. సరదా కాదు, మనం ఏమి ఇక్కడ బుర్రక తినడానికి రాలేదు. తందాన తాని తాని తందాన వెత్లేహము తందాన బుర్రకథకు రాలా. మన జీవితాన్ని సరిచేసుకోవడానికి, వాక్యాన్ని ధ్యానించడానికి వచ్చాం. జాగ్రత్తగా వినాలి మీరు. అందరూ పొలంకి వెళ్తున్నారంట 8:30, 9 గంటలకి. ఇలాగా పొలాలండి, పొలాల్లో నేల బావులు ఉంటాయి, తెలుసా మీకు? హలో, నేల బావులు తెలుసా? నేను పల్లెటూరులో పుట్టి పెరిగినోడ్నే. నేల బావులు అని ఉంటాయి, అంటే పైన గోడ ఏముండదు, నేల బావులు. సరే, వీళ్ళంతా ఊర్లో వాళ్ళంతా పనులకు వెళ్తా ఉంటే ఎక్కడి నుంచో ఒక శబ్దం, అయ్యో 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 రక్షించండి, అయ్యో అయ్యో రక్షించండి అయ్యో అని. ఈ ఊర్లో వాళ్ళంతా పనులకి వెళ్ళేవాళ్ళు, మగాళ్ళు, ఒరే ఎక్కడరా శబ్దం వస్తుంది, ఒరే 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 రే యాకోబో, రే వినరా, నువ్వు వినరా యేసేపు, నువ్వు వినరా అని ఇంటే నిజమే, రక్షించండి అయ్యా రక్షించండి అయ్యా అని కేకలేస్తున్నారు, అరుస్తున్నారు. వీళ్ళు ఆ శబ్దాన్ని పట్టుకొని తిన్నగా వెళితే ఎక్కడో కాదు, ఒక నేల బావిలో. ఇటువైపు రా, ఇటువైపు రా, ఇటువైపు వస్తుందిరా అని వెళ్తే అక్కడ నేల బావి. అందులో ఏంటి దగ్గరికి వెళ్ళి చూస్తే ఎవరో కాదు, వీళ్ళు చర్చి పాస్టర్ గారే. వీళ్ళ చర్చి పాస్టర్ గారే ఆ నేల బావిలో పడిపోయాడు. పాపం ముసలాయన, పెద్ద ఆయన, ఉదయాన్నే ఏదో పని మీద వెళ్ళినట్టున్నాడటు, కళ్ళు కనబడ ఒక్క ముసలోడికి నేల బావిలో పడ్డాడు అనుకో. వీళ్ళు ఏం చేయాలి ఇప్పుడు? చెప్పండి, నాకు సమాధానం చెప్పాలి. దొంగ మొక్కలు ఏం ఎరగనన్నట్టు వస్తున్నాయి. సబ్జెక్ట్ మీ దగ్గరకు వచ్చేలా అప్పుడు ఏం తెలియనట్టులాగా మాట్లాడుతున్నా. అబ్బా, మీ ఇండ్ల దగ్గర ఇట్లాగే మౌనంగా ఉండి దెబ్బలు తింటారా మీరు? అక్కడేమో నోరు తెరితే బంగాళాఖాతం, ఇక్కడేమో నోరు తెరవమంటే బంగారు పెట్టెలా కూర్చున్నారు. చెప్పండి, వీళ్ళు ఏం చేయాలి ఇప్పుడు? ఆయన్ని పైకి తీయాలా లేదా? వీళ్ళు అంటారట, పాస్టర్ గారు అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి నువ్వు? ఇంకొకడు అంటాడట, నువ్వే పడ్డావా, ఎవరన్నా దోశారా? ఒరే నాయనకి దండం పెడతానంతే, ఇండ్రా పైకి ఇండ్రా, నేను బయటకు వచ్చిన తర్వాత చెప్తానరా అంటే, అమ్మ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారంటే. చూసారండి, ఒకడేమో ఎందుకు పడ్డావంటే, ఇంకొకడేమో ఎన్ని గంటలకు పడ్డావంటే, ఇంకొకడేమో ఎవడన్నా దోషి, ఇలాగ మాట్లాడుతున్నారంట. పాస్టర్ గారు అనుకున్నాడు, ఇదేం సంఘం రా, వీళ్ళ కొరక నేను మోకాళ్ళు వేసి కన్నీళ్లు గార్చి రాత్రి బావులు యాచకత్వం చేసింది. ఇదే నా ప్రేమను పంచుకునేది. వీళ్ళ కొరక నా జీవితాన్ని త్యాగం చేసుకుంది. వీళ్ళ కొరక నా జీవితాన్ని బలి చేసుకొని వీళ్ళ రక్షణ కొరక ఈ 7-8 మంది సంఘస్థులు బావి దగ్గర నిలబడి అంటారంట, ఉండవా బాబు, వెళ్తావాళ్ళు ఉండు, మా పాస్ గారు బావిలో పడున్నాడు ఇక్కడ, మా పాస్ గారు నూతులో పడ్డాడు ఇక్కడ, ఉండవా అన్నాడట. అనవసరంగా కూలి పోగొట్టుకునేటట్టున్నాం కదరా, కదా అడదా పదరా అని వెళ్ళిపోయారండి. అమ్మో, నేను అనకూడదు కానీ తక్కువైన వాళ్ళు కాదు వీళ్ళు. వీళ్ళకి ఎప్పుడు కావాలి పాస్ గారు? అమ్మా కరెక్ట్గా చెప్పారు తల్లి, అదే మిమ్మల్ని చూస్తే నాకు గౌరవం కూడా ఉన్నా. ఆ అబ్బాయి పుడితేనో ముసలోడు చస్తేనో జ్ఞాపకార్థ కోటానుకో, ఆదివారం కదా మనకు కావాల్సింది. అయినా అవసరంగా ఈ రోజు ఎందుకు రాపా, ఎలా పదరా అని వెళ్ళిపోయారంటండి.
మళ్ళీ ఆదివారం ముడిగట్టుకొని బైబిల్ పట్టుకొని వచ్చి కూర్చొని ఆదివారం రోజు సీతమ్మకు ప్రతి డాగు గడగలు గసట గడిగి పవిత్ర గసగసలే మిరియాలు లేవు అక్కడ. పాడి 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 గొంతులు రాసిపోయినాయి. పాస్టర్ గారు ఏడి? వాళ్ళలో ఒకళ్ళు లేచి అంటాడంట, ఒరే మంగళవారం రోజు నూతిలో ఉన్నాడు రా పాస్టర్ గారు. వెళితే ఉంటాడు అక్కడ. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక యాజక ధర్మాన్ని ఎరుగని ప్రజలండి. ఒక యాజకుడు గుండెల మీద నిన్ను నీ కుటుంబాన్ని ఎలా మోస్తున్నాడు, భుజముల మీద ఎలా భరిస్తున్నాడు, ఎలా సహిస్తున్నాడు, ఎలా కన్నులు కారుస్తున్నాడు, ధూపార్తిని చేతబట్టి ఎలా సమాజము కొరకై సంఘము కొరకై ఆయన కన్నులు కార్చి యాజకత్వం చేస్తున్నాడు ఎరుగని ప్రజలు. అందుకే పరిశుద్ధుని పౌలు అంటాడు, మనకొక యాజకుడు ఉన్నాడు, మన కొరకు కన్నులు కార్చిన యాజకుడు, మన కొరకై రక్తశక్తమైన యాజకుడు, మన కొరకై భరించి సహించి ఓర్చుకొని మనను భుజముల మీద మోసే ఒక యాజకుడు ఉన్నాడు. ఆ ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తప్ప మనకు మరొకరు అవసరం లేదు. ఆయనే సర్వ చక్రవర్తి, సర్వలోకానికి చక్రవర్తి అయిన ప్రభు. ఆయనను నమ్మిన వారిని, ఆయనను ఆశ్రయించిన వారిని ఆయన ఎన్నటికి చేయి విడవక, ఎన్నటికి తోలనాడక ఆయన వారిని భుజముల మీద మోసే ప్రధాన యాజకుడు. ఆయన మనకు సరిపోయినవాడు. స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. యేసయ్యా, 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 నిన్నే నిన్నే కొలుతున్నయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే కొలుతున్నయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. వంచన వంచన ఒరిగిన భారాన పొసగక విసిగిన విసిరే కెరటాన, వంచన వంచన ఒరిగిన భారాన పొసగక విసిగిన విసిరే కెరటాన, కడలా కడతే చిన్నావా నీ వలలో నన్ను మోసినావా, కలలా కడతే చిన్నావా నీ వలలో నన్ను మోసినావా. యేసయ్యా, 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 నిన్నే నిన్నే కొలుతున్నయ్యా, నీవే నీవే నా. గట్టిగా చప్పట్లు కొట్టు, సత్యదములు పడుతున్నాయి స్వామి. నిన్నే నిన్నే కొలుతున్నయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. నిన్నే నిన్నే కొలుతున్నయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. మరణ ఛాయలో విరిసిన నీ ప్రేమ, మలిగిన బ్రతుకున కురిసిన నీ కృప. మరణ ఛాయలో విరిసిన నీ ప్రేమ, మలిగిన బ్రతుకున కురిసిన నీ కృప. నన్ను బ్రతికించెదయ్యా,
పలికించెనయ్యా, నిన్నే కనపరుతునయ్యా. యేసయ్యా యేసయ్యా, అందరూ గట్టిగా యేసయ్యా యేసయ్యా, నిన్నే కొలుతునయ్యా. నీవే నీవే నా ప్రభువయ్యా. నిన్నే కొలుతునయ్యా. నీవే నీవే నా ప్రభువయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా. చెప్తామండి గట్టిగా హల్లెలూయా. నా ప్రియ సహోదరారా, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు చాలినవాడు. ఇక్కడ నేను ఒక 2-3 మాటలు, ఒక 3 రెఫరెన్స్ చూపించి ముగించేస్తాను. వెళ్ళిపోదురు కానీ ప్రార్థన చేసుకుని. ఎందుకు సరిపోయినవాడు? ఇట్టి ప్రధాన యాజకుడు మనకి ఎందుకు సరిపోయినవాడు? మన గోత్రం ఆయన గుండెల మీద ఉంది, మన గోత్రం ఆయన భుజముల మీద ఉంది. అనునిత్యం ఆయన భరిస్తూ సహిస్తూ మోస్తూ ఉన్న ఈ ప్రధాన యాజకునికి సాదృశ్యమైన మన ప్రభు అయిన ఆ యేసుక్రీస్తు ఎందుకు సరిపోయినవాడు? కూర్చో కూర్చో. మొదటిది కీర్తనల గ్రంథం. కీర్తనల గ్రంథం 68వ కీర్తన 20వ చరణం చదువుతారండి. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగు చేయు దేవుడై ఉన్నాడు. చాలు చాలమ్మా. ఇక్కడ చూడండి, ఆ ప్రధాన యాజకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎందుకు మనకు సరిపోయిన వాడంటే, ఆయన మన పక్షమున పూర్ణ రక్షణ కలుగు చేయవాడంట. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఏం కలుగు చేయవాడు? పూర్ణ రక్షణ. ఆయన తప్ప వేరొకరు మనకు రక్షణ కలుగు చేయలేరా అంటే ఎవరి వల్ల కాదు. ఆయన తప్ప మరొకరు ఎవరు లేరానంటే ఈ భూతలముపై భూతత్వం పెట్టి వెతికిన ఎవడో కానరాడు. ఎందుకని? ఆయనే ఆదియు అంతమై ఉన్నవాడు గనుక, ఆయనే అల్ఫా ఒమేగా అయి ఉన్నవాడు గనుక, ఆయనే సర్వము ఎరిగిన శక్తి గలవాడు గనుక, ఆయనే ఒక నరునికి పూర్ణ రక్షణ కలుగు చేయవాడు. అయినా రక్షణ ఎందుకు మనకు అంటే, వినండి, ఈరోజు మనిషికి కరువైనది కొదువైనది ఏంటంటే డబ్బు కాదు. ఈరోజు బాగానే సంపాదించుకుంటున్నారు డబ్బు. సెల్ ఫోన్ చేతులు పట్టుకొని ఇంట్లో కూర్చొని సంపాదిస్తున్నారు డబ్బు. అప్పట్లాగా పార చేత పట్టుకుని పొలానికి వెళ్ళి గట్లు కొట్టి నాట్లేసి కోత కోసి సంపాదించాల్సిన అవసరంలే. బొట్ట ఫోన్ ఉంది, సెల్ ఫోను, అది చేతులు పెట్టుకుని ఇంట్లో కూర్చొని సంపాదిస్తున్నారు డబ్బు. ఈరోజు మనిషికి డబ్బు కాదు, కొదువైంది, కరువైంది. ఏంటో తెలుసా? మనిషికి రోజున రక్షణ. ఎందుకని? ఈ రక్షణ మనకు ఎందుకు కావాలి? ఒక్క మాట చెప్తే జాగ్రత్తగా వినండి. ఈ సర్వ సృష్టి అంతటిని దేవుడే కలుగు చేశాడండి. ఆయన నోటి మాటతో సృష్టించబడింది, అంతేగాని వేరే విధంగా ఏం కలగలేదు. ఈ సృష్టిని అంతటిని కలుగు చేసిన తర్వాత
నేల మట్టితో నరునికి రూపాన్ని పోసి నేల మంటితో ఆయన ఒక బొమ్మను చేసి ఒక రూపాన్ని పోసి ఆయన పోలిక చొప్పున ఆయనకి ఎలా 2 చేతులు ఉంటే అలాగే మనకు కూడా 2 చేతులు. హలో, ఉంటారా లేదా? ఆయనకు 2 కాళ్ళు ఉంటే మనకు కూడా 2 కాళ్ళు. ఆయనకు ఒక తల ఉంటే మనకు కూడా, ఆయనకి కనుక ఇటొక 6 ఉంటే మనకు కూడా పెట్టుండేవాడు. ఇటొక 6 తలలు, ఇటొక 6 తలలు. మనం కూడా బుల్డేజ్ తిరిగినట్టు తిరిగేవాళ్ళమే. ఏంటే అని తిరిగేవాళ్ళమే. లేదు, ఆయనకు ఒక తలే, మనకు కూడా ఒక తలే. ఎవరైనా కనుక మనల్ని మీ దేవుడు ఎట్లా ఉంటాడా అని అడిగితే మీరు నిక్కచ్చిగా చెప్పండి, నాలాగే ఉంటాడని చెప్పండి. ఆయన ఎట్లా ఉన్నాడు, నేను అలాగే ఉన్నాను. నేను ఎలా ఉంటాను, నా దేవుడు కూడా అలాగే ఉంటాడు. అంతే. ఎందుకంటే నడిచే నరునికి నడిచే దేవుడే ఉంటాడు, మాట్లాడే నరునికి మాట్లాడే దేవుడే ఉంటాడు, చూసే నరునికి చూసే దేవుడే ఉంటాడు, మనసు కలిగిన మనిషికి మనసుని చూడగలిగిన, మనసుని అర్థం చేసుకోగలిగిన దేవుడే ఉంటాడు. అలాంటి దేవుడు ఒకే ఒక్కడు, ఆయన పేరే యేసు. ఆయన పోలిక, ఆయన రూపాన ఒక రూపం, ఒక బొమ్మను చేసి, ఇక్కడ వినండి, ఆ రూపంకి నాసిక రంధ్రాలలో ఆయన ఆత్మను ఊదాడట. వినండి, జాగ్రత్తగా ఉన్నారు మీరు. ఏమి ఊదాడు? జీవాత్మని. ఆయనలో ఉన్న జీవాత్మ అద్దెకి తెచ్చుకొని కొట్టుకెళ్ళి 1 కేజీ జీవాత్మ తీసుకొని వచ్చి వదల, ఒక 5 కేజీల జీవాత్మ తీసుకొని వచ్చి వదల. ఆయనలో ఉంది జీవం. ఎందుకంటే ఆయన జీవాధిపతి. ఆ జీవాధిపతి ఆయనలో ఉన్న జీవాన్ని ఈ మట్టిలో నాసిక రంధ్రాలలో ఊదితే ఆయన చేసి, జాగ్రత్త వినాలండి, ఆయన చేసింది అవుటర్ షేపే. అవుటర్ షేప్ అంటే కాళ్ళు, చేతులు, ముక్కు, నోరు, తల, కాళ్ళు, అవుటర్ షేప్. అంతేగాని చిన్న 2 అంత గోలికాయలాగా చేసి ఊపిరితిత్తులు, చీపురు పొలాలు 4 ఇంచుకొని వచ్చి ఇవి పక్కటెముకలు అట్లా చేయలా. అవుటర్ షేప్ చేశాడు. చేసి ఇప్పుడు లోపలికి ఒక జీవాత్మను ఊదాడు. ఊదితే ఈ జీవాత్మ వెళ్ళి ఈ మట్టి బొమ్మ జీవించడానికి కావలసిన అవయవాలన్నీ జీవాత్మ సృష్టించింది. మీకు అర్థమైంది నేను చెప్పిన మాట? ఈ జీవాత్మని అని ఊతే ఈ జీవాత్మ లోపలికి వెళ్ళి ఈ మట్టి బొమ్మ జీవించడానికి ఏం కావాలి? గుండె కావాలి, ఊపిరితిత్తులు కావాలి, లేవర్ కావాలి, ఇంకా అవయవాలన్నీ, జీవ వ్యవస్థనంతటిని ఎవరు సృష్టించింది? జీవాత్మ. మనం బ్రతకడానికి కావలసిన ఆ ఆత్మ. అందుకే యోహాను సువార్తలో మనం చదువుతాము, ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము అని రాశాడు. ఇప్పుడు నేను చెప్పే మాట వినండి. ఈ సృష్టిలో ఎన్ని హంగులు రంగులు ఉన్నా దేనిలో కూడా దేవుని ఆత్మ లేదు. నేను చెప్పేది వింటున్నారండి? చెట్టును పట్టుకున్నా నీవే, పొట్టను పట్టుకున్నా నీవే అని పాడుతుంటారు కొంతమంది. చెట్టులో నీవే, పుట్టలో నీవే, గట్టులో నీవే, మట్టిలో నీవే. మరి నువ్వెక్కడున్నా? దేనిలో దేవుని ఆత్మ లేదు. దేవుని ఆత్మని ఎవరికి ఉంచాడు, ఎవరికి పెట్టాడు అని అంటే నరునికి ఆయన ఉంచిపెట్టాడు దేవుని ఆత్మ. ఇప్పుడు చూడండి, ఈ దేవుని ఆత్మని గాంధీ పార్కులో తిరుగుతుంది ఆ పురుగు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవుని ఆత్మని మనలో నుంచి తొలగించి, వినాలి జాగ్రత్తగా, మంచి మాటలు. ఆ దేవుని ఆత్మను మనలో నుంచి తొలగించి మనల్ని మరలా మట్టి రూపంలోకి తీసుకుని వెళ్ళాలని ఒకడు తిరుగుతున్నాడు. ఎవడాడు? బాగా కరెక్ట్గా చెప్పాడంటే మీ మేనమామ అయినట్టున్నాడు. టకామని చెప్పేస్తలేదేంటి మీరు? మేనమావా? ఆడే కర్రుడు స్వప్నతోడు ఉన్నాడు కదా, వాడు
అందుకే దైవజనుడు అన్నాడు, ఎవడని మృంగుదునానని గర్జించు సింహము వలె. ఇప్పుడు నాకు సమాధానం చెప్పండి. వీడి కుతంత్రం అంతా ఏంటంటే ఆ దేవుని ఆత్మలో నుంచి మనం తొలగించి మనల్ని మట్టి మనుషులుగా చేయాలని, ఆ జీవము లేని నిర్జీవమైన వ్యక్తులుగా మనం చేయాలని సాతానుగాడు తిరుగుతున్నాడట. ఇప్పుడు వాడి చేతుల్లో నుండి కాపాడగలిగిన రక్షణ మనకు కావాలి. మీకు అర్థమవుతుంది నేను చెప్పే మాట? రక్షణ అంటే ఏంటి? ఆ మధ్య ఒక తమ్ముడు నా దగ్గరకు వచ్చే, ఏమంటే పాటగారనే ప్రార్థనలో పెట్టండి, నేను రక్షణలో కూర్చుంటున్నాను అన్నాడు. నువ్వు కూర్చునేది అంత కోడి పెట్టవు, నువ్వేమన్నా 21 రోజు కూర్చోడానికి? ఆ రక్షణలో కూర్చుంటాడంట ఆయన. ఎప్పుడు లేస్తావన్నాను అంటే రక్షణ వచ్చిన తర్వాత లేస్తాను అన్నాడు. ఎప్పుడు అది వచ్చేది? కూర్చునేది ఏంటి? కూర్చునేది, దిగేది, లేచేది కాదు రక్షణ అంటే. నిన్ను నశింప చేయడానికి సాతానుగాడు తిరుగుతున్నాడే, వాడు నీ మీద అజమాయిషి చేయకుండా, వాడు నీ మీద అధికారి కాకుండానట్లు నీ పాపముల నిమిత్తమై పశ్చాత్తాపడి నీ అవిధేయతను ఒప్పుకొని యేసుక్రీస్తు ప్రశస్తమైన పరిశుద్ధమైన రక్తముతో కడగబడి, ఆ సాతానుగాడు సొత్తుందే పాపం, అది నీ దగ్గర లేకుండా, అది నీ చెంత లేకుండా నీవు కరగబడిన వాడవై, పరిశుద్ధపరచబడిన వాడవై, ఆ పవిత్రమైన పరిశుద్ధమైన ఆ రక్తంతో కరగబడిన వాడవై, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మనామములో బాప్తిస్మమును పొంది క్రీస్తుని ధరించుకుంటే వాడి కంట పడకుండా నీవు తప్పించబడతావు. అదే నీకు రక్షణ. మీకు అర్థమైందని చెప్పే మాట. రక్షణ అంటే ఏంటి? ఏమయ్యో నేను రక్షణ పుచ్చుకుంటున్నా. పుచ్చుకునేది కాదమ్మా, పుచ్చుకునేది కాదు, ఇచ్చుకునేది కాదు. ఇది అనుభవించేది, అవలంబించేది, ఆచరించేది, ఆస్వాదించబడేది, ఆయనను ధరించుకొని నీవుగా కాదు, నీవు క్రీస్తుని ప్రతిబింబించేది. ఈరోజు రక్షింపబడిన వాళ్ళు ఎవరు, రక్షించబడని వాళ్ళు ఎవరో కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే బైబిల్ పట్టుకుంటున్నారు, పాటలు పాడుతున్నారు, చర్చిలకి వెళ్తున్నారు, గంటలు కొడుతున్నారు, అన్నీ చేస్తున్నారు. మరలా ఏమో వాళ్ళ కదలికల్లో, వాళ్ళ యాక్టివిటీస్లో, వాళ్ళ యొక్క జీవిత విధానంలో క్రీస్తు కనిపించట్లే. మనం రక్షింపబడిన దానికి నిదర్శనం ఏంటంటే మనం క్రీస్తులో ఉంటాము, మనపై క్రీస్తు అధికారం ఉంటుంది. మనం క్రీస్తులో ఉంటాం. ఎక్కడెక్కడ? లో, క్రీస్తులో. ఆయన మన యందు, ఆయన మనతో, ఆయన మన మీద మనల్ని కవర్ చేస్తాడు. సాతాను గాడు అక్కడక్కడే తిరుగుతుంటాడు. ఈ రమేష్ పాస్టర్ గారు కనిపించట్లేదు, ఎక్కడ పోయాడు? ఈ వారం రోజుల నుంచి కనిపించట్లేదు, వాడిని వేసేద్దామంటే ఆయన తిరుగుతుంటాడు. నేను అక్కడే ఉంటా. ఆడు కనబడితేగా నేను, ఎందుకంటే నేను క్రీస్తులో దాచబడి ఉన్నాను, నన్ను ఆయన కప్పి ఉన్నాడు. క్రీస్తుని ధరించుకోవడం రక్షణ. మీకు అర్థమవుతుందంటే ఈ రక్షణ ఎవరు కలుగు చేయాలి అనంటే అదిగో ఆ సర్వశక్తి కలిగిన ఆ దేవుడే. ఎందుకని అనంటే మనకు రక్షణ కలుగు చేయుటకై యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకానికి దిగివచ్చి ఆయన మన పాపములను కడగడానికి, మన పాపములను పరిహరించడానికి, మన పాపములకు ప్రాయశ్చిత్తము కలిగించడానికి పరిశుద్ధమైన పవిత్రమైన రక్తం కార్చిన నాథుడు, యోధుడు ఒకే ఒక్కడు, ఆయనే నజరేయుడైన యేసు. ఆమేన్. ఆయనే రక్తం కార్చాడు గనుక, ఆయనే మన కొరకు ప్రాణం పెట్టాడు గనుక ఆ రక్తపు కోటలో మనం దాచబడాలి. ఆ పూర్ణ రక్షణ ఆయనే కలుగు చేస్తాడు. ఆయన మూలంగానే కలుగుతుంది గనుక ఇట్టి ప్రధాన యాజకుడు. ఇంకా ఈ రాత్రి నేను మీతో చెప్పేది ఏంటంటే, ఇంకా నువ్వు రక్షించబడకపోతే, ఇంకా నీలో పశ్చాత్తాపం కలగకపోతే, ఇంకా నువ్వు క్రీస్తులో దాచబడకపోతే నీవు ఇంకా ప్రమాదంలో నీవు ఉన్నావు. రక్షణ లేని వ్యక్తిగా నువ్వు సాగుతున్నావు. ఏ క్షణం నీ మీద అపాయం విరుచుకు పడుతుందో తెలియదు. సుమా, జాగ్రత్త. ఏ క్షణం పాపం, ఏ క్షణం మరణం, ఏ క్షణం నాశనం, ఏ క్షణం ఉపద్రవం నీ మీదకి
పిడుగుపడినట్లుగా పడుతుంది, జాగ్రత్త. ఎందుకంటే నీవు రక్షణలో లేకపోతే క్రీస్తుని మీకు ఎందుకు ఒక మాట చెప్తే నేనండి. మా పాస్టర్ గారు ఒక ఆయన సావుకు వచ్చి 15 సంవత్సరాలు అయిపోయింది. ఒకరోజు మోకరించి ప్రార్థన చేసుకుంటుంటే ప్రభు ఒకటే ప్రేరేపణట. ఏమని? మీ ఇంటికెళ్ళి సువార్త చెప్పు, మీ ఇంటికెళ్ళి సువార్త చెప్పు. ఈ పాస్టర్ గారు అనుకున్నాడు, నేను సావుకు వచ్చి 15 సంవత్సరాలు అయిపోయింది, ఏంటి ప్రభు మా ఇంటికి వెళ్ళమంటున్నాడు ఏంటి, ఇంట్లో సువార్త చెప్పమంటున్నాడు ఏంటి అని కొంచెం ఆలోచించాడు. ఏంటని? నో, అదే ప్రేరేపణ. నువ్వు మీ ఇంటికి వెళ్ళి సువార్త చెప్పు అట్లా. ఓకే, ఏదో దేవుని ప్రణాళిక ఉందని చెప్పి 15 సంవత్సరాల తర్వాత సూట్ కేసు తీసుకుని నాలుగు జతలు బట్టలు తీసుకొని వాళ్ళు ఊరు వెళ్ళాడు. వాళ్ళు ఊరు వెళ్తే వాళ్ళు ఊరోళ్ళు విచిత్రంగా చూస్తున్నారు అతన్ని. ఏమోయ్ ఎందుకు దేవుని సేవ అని వెళ్దామంట కదా, ఎట్లా ఉన్నావో? బాగానే ఉన్నానండి అట్లా. సరే, వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కంగు తిన్నారు, పక్కన నవ్వారంట. ఎందుకంటే అయిపోయింది అయ్యా సేవ అని, ఏదో కష్టం వచ్చినట్టుంది సేవలో. వాళ్ళు ప్రభుని నమ్మిన వాళ్ళు కాదండి. ఏదో ఇబ్బందులు వచ్చినట్టున్నాయి, కష్టం వచ్చింది, నష్టం వచ్చింది, వెనక్కి తిరిగి వచ్చేసావా, అయిపోయిందా? మేము ఎప్పుడో చెప్పేవారా నాయన, పొలం చేసుకో, వ్యాపారాలు చేసుకోమని చెప్పి. నువ్వేమో దేవుడు. పాస్టర్ గారు అన్నాడు, పిచ్చోడలారా, మీరు అనుకున్నట్లుగా నేను నాకట మీద చేయబెట్టి వెనక్కి తిరిగిన వ్యక్తిని కాదు. నాకెందుకు ప్రభు ప్రేరేపణ చెప్పిస్తున్నాడు, మీకు సువార్త ప్రకటించమని. మీరు ప్రభువుని నమ్ముకోండి అంటే వాళ్ళంతా ఎగతాళి చేశారంటే. రే, 15 సంవత్సరాల తర్వాత వచ్చావు, శుభ్రంగా వంట చేస్తాం, ఒక ముద్దు భోజనం చేసి వెళ్ళు, ఈ మాటలని మాకెందుకు? నీ మాటలు నమ్మేవాళ్ళు ఉంటారే, నీ మాటలు వినేవాళ్ళు ఉంటారే, వాళ్ళకి చెప్పుకోపో. మళ్ళీ మాకు తీసుకొచ్చి దరిద్రం అంతా అట్లా అండి. అంతలో వాళ్ళ పెదనాన్న వచ్చాడంటే, వాళ్ళ పెదనాన్న వచ్చి కాళ్ళు కడుక్కుని ఇంట్లోకి రాగానే ఈయన కూర్చోనంటే అన్నాడంట, ఒరే 15 సంవత్సరాలు అయిపోయింది వచ్చి, ఎట్టున్నావు, ఏంటి సంగతి, ఏంటి పడ్డావేంటి, మళ్ళీ ఈ దారి పట్టావేంటే, ఏమన్నా డబ్బులు అవసరమైనా అంటే, కాదు పెదనాన్న, దేవుడు చెప్తున్నాడు మీరు మారు మనసు పొందాలి, మీరు రక్షణ పొందాలంటే ఆయన పక్కన ఇది కొంచెం అన్నం పెట్టి పంపించు, ఏది భోజనం గతి లేకుండా వచ్చాడని, ఇటు కొంచెం అన్నం పెట్టి పంపించు, ఆ చేతస్థం మాటలొద్దు మాకు, నువ్వు భోజనం చేసేళ్ళు అట్లా. పెదనాన్న కాదు పెదనాన్న, ప్రభు చెప్తాడు, ఆ మాటలు ఇక్కడ చెప్పొద్దురా. అలాగ ఛేద్రించుకొని అసహించుకొని ఏడ్చుకుంటూ ఆ దైవజనుడు సూట్ కేసు తీసుకొని కన్నీళ్లతో తిరిగి వచ్చేసాడండి. అంత అన్నం కూడా తినలేదా ఇంట్లో, ఎందుకంటే వాళ్ళు అంత అసహ్యంగా మాట్లాడుతున్నారు. పురిలారా 2 వారాలు అయిందండి. ఆ పెదనాన్న పొలంకి వెళ్ళి గడ్డి మోపు కోసుకొని, గడ్డి మోపు పెద్ద మోపు ఆ రోజు గేదెలకు కావాలని తలగుడ్డ కట్టుకొని, తలగుడ్డ పెద్ద గడ్డి మోపు 2 రోజులకి గడ్డి మోపు నెత్తిని పెట్టుకొని వస్తున్నాడు రైల్వే ట్రాక్. ఈ తలకి గట్టిగా గుడ్డ కట్టేసరికి ఆయనకి మేము వినబడలేదేమో, తల తిప్పేదానికి గడ్డి మోపు పెద్దది కట్టేసుకున్నాడు కదా, చూసుకోకుండా రైల్వే ట్రాక్ దాటుతున్నాడు. రావడం ట్రైన్ పాడితే రైల్వే ట్రాక్ మీద 2 ముక్కలు అయిపోయాడండి. ఆ పెదనాన్న ఆ దరిద్రపు మాటలు మాకెందుకు అన్నాడు. 2 వారాల తర్వాత ఆ వార్త వినగానే ఆ పాస్టర్ గారు ఆ వార్త, మీ పెదనాన్న చనిపోయాడు రైల్వే ట్రాక్ మీద అట్లా అనగానే బోర్ని క్యాకేసి ఏడ్చాడు. 2 వారాల క్రితమే ప్రభు చెప్పాడు. ఏమని మరి అది వాళ్ళకి పరిహాసమైంది ఆ మాట, వాళ్ళకి నవ్వులాటగా మారింది ఆ మాట. 2 వారాల క్రితమే దైవజనునికి దర్శనమిచ్చి దేవుడు చెప్పాడు, నీ ఇంటికి వెళ్ళి వాక్యం చెప్పు, వాళ్ళ రక్షణ పొందమని చెప్పు, వాళ్ళ పాపము నిమిత్తమై పశ్చాత్తాపడమని చెప్పు. వాళ్ళకి అది నవ్వులాటగా మారింది. వీళ్ళు ఎట్లా చెప్తుంటారులే, తల్ల బట్టలు వేసుకుని బైబిల్ పట్టుకుని తిరిగి వచ్చేవాళ్ళు ఇట్లా కాకేం చెప్తారు. మరి తిరుగు లేకుండా నాశనం హఠాత్తుగా పైరుపడుతుందంటండి. ఈ రాత్రి నా ప్రియ సహోదరులారా,
బ్రతికిన బ్రతుకులో ఇంతవరకు అనుభవించిన లోకం చాలు. ఇకనైనా నీవు పశ్చాత్తాపడవై నువ్వు ఏ స్థితిలో నిలిచి ఉన్నావో, ఏ పాపములో నిలిచి ఉన్నావో నీ అంతరంగానికి తెలుసు. ప్రభువా, నేను పాపిని, నీ వైపు కన్నులెత్తుతున్నాను, నన్ను క్షమించి నీ రక్షణ భిక్షణ పెట్టమని కోరుకుంటే నీకు పూర్ణ రక్షణను ఆయన కలిగిస్తాడు. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. హల్లెలూయా. ఇంకొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే చూడండి, ఆ మాటను కూడా అపోస్తలుల కార్యాల గ్రంథం, అపోస్తలుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయం 16వ వాక్యాన్ని మనం చదివితే మనకు బాగా తెలిసిన ఒక చరిత్ర మనకు తెలుసండి. అది ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆయన నామమందరి విశ్వాస మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీరిని బలపరచును. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఇందాకేమో పూర్ణ రక్షణ, ఇప్పుడేమో పూర్ణ. ఈయన సరిపోయిన వాడు మనకు. ఆయనలో ఎలాంటి కొదువ కనబడదు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే హాస్పిటల్కి తడిసిమోపుడు వేస్తాడు బిల్లు. తడిసిమోపుడు బిల్లు వేసి మళ్ళా చేతిని సోపుతో కడుక్కొని ఏమో అపవిత్రమైనట్టు, ఆయన మన మీద అపవిత్రమైనట్టు ఏదో లక్షలు లక్షలు మనం కట్టి, అయ్యాక డాక్టర్లు ఎవరైనా ఉంటే క్షమించుకోండి బాబా, లక్షల లక్షల రూపాయలు మనం కట్టి మన మీద పాపాత్మకమైనట్టు ఆయన చేత్తో సోపుతో చేతులు కడుక్కొని టవల్తో రుద్దుకొని అబ్బో పదిలంగా కూర్చుంటాడు. సరిగా పోతే పోయిందనుకో, తడిసిపోప్పుడు బిల్లు కట్టినా ఆఖరికి వచ్చేటప్పుడు ఏమంటాడు తెలుసా, అబ్బాయి ఎక్కువ దూరం నడవబాకు, ఎక్కువ తినబాకు, ఎక్కువ తమ్మబాకు, ఎక్కువ నవ్వబాకు, ఎక్కువ పడుకోబాకు అంటాడు. 6 నెలలకు ఒకసారి చేస్తుండో, ఎందుకో టెస్ట్ ఏంటే ఇంకెంత ఉందని. మీకు అర్థమైందిగా? అది 6 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి చూపోతుండో, ఇంకా మిగిలింది సగిలింది ఏమని ఉంటే నా పేరు రాసి పెట్టు. ఎక్కువ తింటే గుట్టకం తెస్తావు, తక్కువ తింటే నటకం తెస్తావు. కాటాకూడు లోటా సాంబార్ బోతుకంటాడు. ఇక ఇంటికి వచ్చి మనం చెప్పండి, కాటాకూడు లోటా సాంబార్ ఏదో బుచ్చుకొక్కేస్తావే లాస్ట్లో అంటారు. ఆఖరిలో మనిషి లోపల పెట్టుకొని నీళ్లు తాగి సార్లే అమ్మ ఊపిరింటి ఉప్పని నమ్ముకోవచ్చు, బతుకుంటే బట్టనాలు నమ్ముకోవచ్చు. కానీ రాత్రి రోషం గల మన దేవుడు ఎవరో తెలుసండి, ఆయన పూర్ణ స్వస్థతను అనుగ్రహించు దేవుడు. హల్లెలూయా. ఆయన నోటి మాటలో శక్తి, ఆయన నోటి మాటలో ఊపిలో శక్తి, ఆయన వాక్కులో ప్రభావం. వెండి బంగారములు మా దగ్గర లేవురా, మాకు ఉన్న ఆధారం, మా చేతికి ఇవ్వబడిన అధికారం యేసు నామం. స్తోత్రం కలుగుగాక. మేము వెండి బంగారాల మీద ఆధారపడిన వాళ్ళము కాదు, సిరి సంపదలు భోగ భాగ్యాలు సంపాదించుకునే వారము కాదు. మాకున్న శక్తి గల నామం యేసు నామం. ఆ యేసు నామాన మేము అధికారముతో చెప్తున్నాం, లేచి నిలవు. ఆ పడి ఉన్నవాడు లేచి నిలిచి నడుచుచు గంతులు వేయచ్చు, దేవుని స్తుతించుచు దేవుని మందిరంలోకి వెళ్ళిపోయాడు. అంతే. 6 నెలలు ట్రీట్మెంట్ చేసిన తర్వాత మా పర్లేదయ్యా, కొంచెం మోకాలు దాకా లేస్తున్నా, అయ్యమ్మా అయ్యో ఏసయ్యా స్తోత్రం అయ్యా. అట్లా తిరిగాడా? చెప్పరేంటండి, 2 సార్లు ఆపరేషన్ చేశారయ్యా, ఇంకా 3వసారి ఆపరేషన్ కూడా చేస్తారంటయ్యా, అయ్యమ్మా అటు తిరిగాడండి. నా ఎందుకని నా దేవుడు పూర్ణ స్వస్థత, పరిపూర్ణమైన విడుదల, పరిపూర్ణమైన ఆరోగ్యం, పరిపూర్ణమైన ఆ ప్రభావం. అందుకే దైవజనుడు పౌలు అన్నాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. కారణం అధికారము కలిగిన వాడై, ఆధిపత్యం కలిగిన వాడై, మనలను నడిపించగలిగిన శక్తి లేవాడు. నా ప్రియ సహోదరులారా,
నువ్వు ఏ బలహీనతతో ఉన్నావో, ఏ శక్తిహీనతతో ఉన్నావో, ఏ కుదుటుపాటు కలగని అనారోగ్యంతో కుమిలుతున్నావు. నా అనుభవంలో నేను చెప్పాలంటే ఒక మాట చెప్తాను. ఒక తల్లి నాకు ఫోన్ చేసింది, మన మందిరికి వస్తుందామె. ఏమండి అన్నయ్య గారండి, ఏమండి అన్నయ్య గారండి అనింది. అమ్మ అండీలు డేక్షలు మనకి ఎందుకులేమ్మా, కొంతమందికి తగని మర్యాద. అయ్యగారండి పాటగారండి, అయ్యగారు ఏంటి మన పాటగారు ఏంటి, ఏదన్నా ఒకడు బిల్లు. ఏదైనా ఒకటి బిల్లు సరిపోదు కదా. ఏంటమ్మా అన్నాను. ఒకసారి ఇంటి దాకా వచ్చి అర్థం చేసేసి వెళ్ళన్నా అనింది. రేపు వస్తాలేమ్మా కొంచెం పని మీద. కాదన్నా ఇప్పుడు రండి అన్నా అనింది. ఓ తల్లే, సరేనా వెళ్ళా. మీరు నమ్మండి నా మాట. వెళ్తే కోర్సు పెట్టింది. అక్కడ కోర్సు పెట్టి ఆమె వంటగదిలోకి వెళ్ళింది. సరేలే ఏదో కాఫీ గీఫీ కలుపుకొని వస్తుంది అనుకున్నా. అర్ధగంట అయింది ఆమె వంటగదిలోంచి రావట్లే. ఆమె భర్త ఏమో అక్కడ పేపర్ పెట్టుకొని పేపర్ చదువుకుంటూ కూర్చున్నాడు. ఆయన ఎందుకు రేపు ఎగ్జామ్కి వెళ్ళాలన్నట్టు అక్షరమ్మ వదిలిపెట్టట్లే. పేపర్ 2 రూపాయలు కొంటే న్యాయం చేస్తున్నాడు పేపర్కి. ఇంకా సిగ్గులేనోడు నేను ఒకటి దొరికే వాళ్ళకి. నన్ను అక్కడ కూర్చోబెడితే ఎంతసేపు నువ్వు అక్కడ ఒంటరిగా కూర్చొని నాకు కోపం వచ్చింది. అర్ధగంట సేపు అండి. నేను అర్జెంట్ పని మీద వెళ్తున్నాను. నన్ను ఇంటి దగ్గర రమ్మనింది. ప్రార్థన చేయించుకొని పంపించాలన్నా లేదా? పట్టించుకోకుండా అట్లా వదిలేస్తే ఏంటండి? ఖాళీగా గోర్లు గురుకుంటూ కూర్చుంటున్నాం ఏంటి? మీరు సాగు చేసుకోవద్దు. నాకు కోపం వచ్చి ఏమ్మా రామట్రా అన్నాను. వస్తున్నానన్నా. వచ్చేది కదా వచ్చేది సైగా కోసపెట్టి వెళ్ళకుండా ఏంటి అర్థం పడతం లేకుండా ఖాళీగా గోర్లు గురుకుంటూ కూర్చున్నాను. నేను ఏమన్నా ఉందా? బుద్ధి జ్ఞానం ఉందా నీకేమన్నా అంటే అదిగో ఆయన మాట్లాడతాడులే అని చెప్పి మొఖం సాట వేసుకున్నాను. ఏది మొఖం సాట వేసుకున్నా? అరిటాక మొఖమా? ఆయన మాట్లాడతాడని ఈ మొఖం సాట వేసుకుందంట. ఏం నువ్వు మాట్లాడకపోయావా? ఏం లేదులే అన్నా, నా బాధ ఏం చెప్పుకోలేదు అన్నా. మరి చెప్పు, ఏంటి రమ్మన్నావుగా చెప్పు. పాపం ఏడుస్తు చెబుతుంది. అన్న 3 నెలలు అయిందన్న ఆయన పనికి వెళ్ళి, కొంచెం బుద్ధి చెప్పు అన్నా. 3 నెలలు అన్నా. నేను ఎక్కడికి పోయి తీసుకొచ్చి సప్పు తీసుకొచ్చి ఇల్లు నడిపించేదన్నా. తినగలిగిన పిల్లలు ఇంట్లో ఉన్నారు. ఈ మనిషి 3 నెలలు అయింది పనికి వెళ్ళట్లే. నా కొంప కొల్లరైపోతుంది అని ఏడ్చి. ఏమంటమ్మా ఏంటి అన్న? మీరు అడగండి అన్న, మీరు మాట్లాడండి అన్న అని. సరే ఆయన పేపర్ మీద ఉన్నాడు చెప్పాను కదా, అచ్చురమ్మ వదిలిపెట్టట్లే. నేను అన్నాను, బ్రదర్ ప్రైజులాడు బ్రదర్, ఏంటి దూరంగా కూర్చున్నారు, రండి ఇటు కూర్చోండి అని. ఏం చేస్తాం, పలకరించుకొని సేవకుడు కదండి. మీ చుట్టాలు అయితే ముఖం తిప్పుకుంటే మీరు కూడా బుర్ర వెళ్ళిపోతాడు. సేవకుడిని కదా అని. ఏంటి బ్రదర్ రండి ఇక్కడ కూర్చోండి, దూరంగా కూర్చున్నారంటే బాబోయ్ రా కూర్చో అంటే వచ్చాడు. ఏంటి 3 నెలల నుంచి పనికి వెళ్ళట్లేదంట. మరి పని పాట చేసుకోకపోతే ఎడ దొరుకుతుంది ఏంటి? ఎదిగి పిల్లలు ఇంట్లో ఉన్నారు. పాప మా సిస్టర్ ఎక్కడ పోయి సప్పు తీసుకొని వస్తుంది, తప్పు కదా. ఏదో పని చూసుకోకపోయారా? ఆరోగ్యం బాగోలేదండి. ఓయబ్బో, ఆరోగ్యం బాగోలేదు కదా. సరే ఇంకేమంటాం, ఆ మాట అంటే ఇంకేమంటామండి? ఏది పనులు లేవు, ఎవడు పిలవట్లేదు ఏదో అంటే మనం ఏదో చెప్తాం. శాంతం ఆరోగ్యానికి పెట్టాడు పిడి. ఇంకా మనం ఏమంటాం? ఆ వైపు చూసి ఆరోగ్యం బాగాలేదంటలే అమ్మ. ఏం బాగలేదు అడగాలనా అనింది. మళ్ళీ ఆయన వైపు తిరిగి ఏం బాగలేదయ్యా అన్న. వీపు మీద గడ్డలు వేసింది, బాగా ఇదిగా ఉంది అమ్మా. వీపు మీద గడ్డలు వేసిందంట, అందుకే కొంచెం బాగలేదంటే వెళ్తాడు. ఏం గడ్డ అడగాలనా? ఓహో ఇది బాగుంది వ్యవహారం. నువ్వు ఇచ్చే 10 రూపాయలకి 10 సార్లు తిప్పేటట్టున్నావు కదా తల్లే. ఏం గడ్డ? గడ్డ ఏంటో తెలియకే కదా
అంటున్నాడు ఈయన. ఆ వైపు అమ్మ ఏంటి తెలియదట్టమ్మా అంటే ఆమె అప్పుడు స్టార్ట్ చేసింది కథ. అన్న గడ్డ కాదు బిడ్డ కాదన్న, వీపు మీద ఇంత గొల్ల లేచిందన్న. ఆ గొల్ల అయిపోయాడన్న మనోడు. ఆమె ఇంక స్టార్ట్ చేసింది, నాయన అన్న 3 నెలల నుంచి నా ఇల్లు నరకం అన్నా చెప్పుకోలేను కానీ 3 నెలల నుంచి ఇంత గొల్ల ఒకటిలేస్తే వీపు మీద. ఈయన పని ఏంటంటే తినడం, కూర్చోవడం, ఆ గొల్లను తడిమి చూసుకోవడం, కుమిలి ఏడవడం, అంతే. 2 పిల్లలు, ఆడపిల్లలు ఆయనకి. ఈయన ఏడిస్తే పర్లే, పిల్లల్ని పిలుస్తాడట. పెద్ద పాప ఇటు రా అమ్మ అంటే ఆ పెద్ద పాప వస్తే పట్టుకొని బోర్ నేడ్చి అమ్మ జాగ్రత్త అమ్మ, మీరు జాగ్రత్త అమ్మ అంటే పాప ఆ బిడ్డలకు అర్థం కాక నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు డాడే అంటారు. ఆ చిన్నపిల్ల బుడ్డదండి, ఎర్రగా చాలా ముద్దుగా ఉంటుంది ఆ పిల్ల. ఆ పిల్లలు పట్టుకుని ఏడిస్తే వాళ్ళు దిగులు పెట్టుకొని వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి అంటారట, మమ్మీ డాడీకి ఏమైంది మమ్మీ, ఎందుకలా ఏడుస్తున్నాడు మమ్మీ, ఏం జరిగిందో చెప్పు మమ్మీ అని ఏడుస్తున్నారంటండి. ఆ పిల్లలు దిగులు పెట్టుకొని బక్క చిక్కిపోయారండి 3 నెలల నుంచి. ఆ తల్లి ఏడుస్తుంది, అన్నం పెడితే తినట్లేదన్న పిల్లలు. వాళ్ళ నాన్నను చూసుకొని అట్లా ఇరుసుపులు చూస్తున్నారన్న. ఈ నేడ్చే ఏడుపులకి నిద్రలో కలవరిస్తున్నారన్న. ఉలుక్కబడి తుళ్ళు పడలేచి డాడీ డాడీ అంటున్నారన్న. నా ఇల్లంతా మరణ వాసన అన్న అని ఏడుస్తుంది. ఏంటిది గొర్రెలేంటి, ఇంత ఏడుపులేంటి, ఇదేంటి? నేను అన్నాను, ఏంటి బ్రదర్ ఎట్లా అంటే, ఏం మాట్లాడట్లా, మౌనంగా తలంచుకుని కూర్చున్నాడు. ఇదేం కర్మరా బావా, ఇప్పుడు మనకి ఎన్ని గొల్లలు రాలా, ఎన్ని గొల్లలు పోలా, మరి ఇంత గొల్ల అయిపోయాడేంటి ఇతను? సరే ఇక నేను ధైర్యం చెప్పి, పిచ్చోడవే మెంటలోడు నువ్వేమన్నా అది ఇదని దబ్బాయించి కొంచెం గట్టిగా చెప్పి, వాకింగ్ చెప్పి, ధైర్యపు మాటలు చెప్పి, నువ్వు కంగారు పడకు బ్రదరు అని కొబ్బరి నూనె సీసా ఒకటి తీసుకొచ్చుకో, ప్రార్థన చేసిస్తాను, ఏసు రక్తం అని యోచించి విశ్వసించి అందులో ఆ గడ్డ మీద, ఆ గుల్ల మీద పూసుకో, ప్రభు అద్భుతం చేస్తాడు అన్నాను. సరే ఆమె కొబ్బరి నూనె తీసుకొని ఇచ్చింది. ఎంతో సోమరుడు చెప్పనా, కొబ్బరి నూనె ప్రార్థన చేసిస్తే అంటాడు, నీ చేత్తోనే కొంచెం రాసేసిపోకపోయావా అంటున్నాడు. ప్రైజ్లో పిల్లరా, నేను ప్రార్థన చేశాను. తర్వాత నాకు బయట మీటింగ్స్ ఉన్నాయి, నేను బయటకు వెళ్ళిపోయానండి. 3 వారాల తర్వాత ప్రభు బల్ల ఆరాధన, ఆ వారం ఆదివారం రోజు ఆరాధనలోకి వచ్చాను. నేను వాక్యం చెప్పి అందరికి ప్రార్థన చేస్తుంటే ఆయన భార్య పిల్లలు అక్కడ కూర్చొని ఉన్నారండి. ఏది ఆఖరిలో ప్రార్థన చేస్తున్నాను అందరికి. నేను అప్పుడు అక్కడ వచ్చి కూర్చొని ప్రార్థన చేస్తానే చూశాను. నేను ఓకే అనుకున్నాను. విచిత్రమైన సంగతి, అందరికి ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళు వచ్చారు, ఫ్యామిలీ రావడం గట్టిగా అలాగా పట్టుకుని బోరుమని ఏడ్చాడండి అతను. అవును, నాకు కాళ్ళు చేతులు చల్లగైపోయాయి. ఎందుకంటే ఈ గొల్ల ఏమైందో, ఈ బిడ్డ ఏమయ్యాడు, వారు బ్రదర్ ఏమైంది బ్రదర్ అంటే నా కాళ్ళు చేతులు వణికాయండి. ఆయన అసలు సంగతి అప్పుడు చెప్పాడు. ఆయన చెప్పాడు, బ్రదర్ నేను ఎందుకు అలాగ కుమిలిపోయాను, 3 నెలలు అలాగ సతికిలు పడిపోయానంటే ఆయన చెప్తున్నాడండి, మా తాతగారికి
వీపు మీద అలాగే గడ్డొచ్చి అది రాచపుండులాగా తయారయ్యి ఆయన చెప్తున్నాడు, అది ఇంత పెద్ద బెజ్జం పడిపోయి చీము రక్తం కారుతుంటే టవల్ని చుట్టి టవల్ని ఆ బెజ్జంలో పెట్టి ఆ చీము రక్తం క్లీన్ చేసేవాళ్ళు అంటండి. అలాగే మా తాతయ్య మంచం పట్టి ఆ రాచపుండుతో అలాగే పురుగులు పడి చచ్చిపోయాడు. మా తాతయ్య, మా పెదనాన్నకి సేమ్ అదే వీపు మీద గడ్డొచ్చి ఆ గడ్డ పగిలి రాచపుండుతో మా పెదనాన్న అలాగే పురుగులు పట్టి మా పెదనాన్న చనిపోయాడు. మా నాన్న, అతను చెప్తుంటే నాకు ఒళ్ళు పులకరించిందండి. మా నాన్న అదే క్యాన్సర్ వ్యాధితో మా నాన్న చనిపోయాడు. అన్నా, ఎప్పుడైతే నా వీపు మీద ఆ గొల్ల చూశానో అయిపోయింది నా చరిత్రిక, అయిపోయింది. నా కుటుంబం అనాథ అయిపోయింది, నా బిడ్డలు అనాథలు అయిపోయారు. నా భార్యకి నేను ఇక భర్తలు కాదు, నేను అన్ని ఆశలు వదిలేసుకున్నానన్నా. 3 నెలల పాటు కుమిలిపోయాను. నీకు దండం పెడతా, నువ్వు 3 నెలల సంగతి పక్కన పెట్టి ఇప్పుడు ఎట్టుందో చెప్పు. ఎందుకంటే టెన్షన్ నా టెన్షన్ నాకు ఉంటుంది కదా. ఆయన చెప్తున్నాడు, మీరు ప్రార్థన చేసి వచ్చారు, ఆ రోజున గద్దించారు, ఆ కొబ్బరి నూనె ప్రార్థన చేసి వచ్చారు. అది నేను మా ఆవిడ చేత ప్రార్థన చేయించుకొని అది పూసుకున్నాను. ఈ 3 వారాల్లో ఇట్లా ఇప్పుడు వెనక్కి చేపెట్టి తడిగి చూస్తే కనీసం అది ఎక్కడ పుట్టింది కూడా లేకుండా, ఆనవాళ్ళు కూడా లేకుండా కరిగిపోయిందండి. నాకంటే ఆనవాళ్ళు కూడా లేకుండా. నేను ఎంత స్తుతించాను. నిజమండి, నేను అలాగా కన్నీళ్ళు పెట్టేశాను అట్లాగే. ఎందుకంటే నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరో తెలుసా? ఆయన నీకు పూర్ణ స్వస్థతను అనుగ్రహించువాడు. ఏదో అరాకొరా కాదు. నువ్వు ఏ దీర్ఘకాల వ్యాధితో బాధపడుతున్నావో, ఏ సమస్యతో సతమతమై, ఏ వ్యాధితో నవ్వుల పాలై సమాజంలో నుంచి త్రోసివేయబడ్డావో, ఆ స్థితిలో నుంచి నా దేవుడు క్షణాలలో ఒక అద్భుతం చేసి నీకు విమోచన కలుగు చేయ శక్తి గల దేవుడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వైద్యులకు ఒకవేళ అసాధ్యం కావచ్చు, మనుషులకు ఒకవేళ అసాధ్యం కావచ్చు, వైద్య శాస్త్రాన్ని తలదన్నగలిగిన ఏకైక దేవుడు నీ శరీరంలో ఉన్న నాడీ మండలాన్ని, నీ శరీరంలో ఉన్న అణువుని, ప్రతి పరమాణువుని స్పష్టంగా చూడగలిగిన వాడు, ఆయన వాక్కు పంపి స్వస్థతనిచ్చి లేవనెత్తగలిగిన శక్తి గలవాడు. నా ప్రియ సహోదరులారా, ఈరోజు ఏ బలహీనత నీలో ఉన్నప్పటికీ, ఏ శక్తిహీనత నేను వేధిస్తున్నప్పటికీ, ఈ రాత్రి నువ్వు నా ప్రభు పాదాలు పట్టుకుని, నాయనా నీవే పూర్ణ రక్షణ కలుగు చేయవాడవు, నీవే పూర్ణ స్వస్థతను కలుగు చేయవాడవు, నీవు తప్ప నాకెవ్వరూ లేరు. ఈ రాత్రి నీవే ఒక అద్భుతం నాలో చేయాలి, ఒక అద్భుతం నాకు చేయాలని మీరు ఆనాడు భర్తిమై కదా త్రోవ ప్రక్కన కూర్చున్న భర్తిమై కేక వేశాడే, అలాంటి కేక నీ అంతరంగంలో నుంచి నువ్వు వేసి పిలవగలిగితే, నీ కేక విన్న నా దేవుడు నీ యొద్దకి దిగి వస్తాడు, నీ ఎదుటే నిలుస్తాడు, నీ శక్తిహీనతలో నుంచి నిన్ను ఆయన తొలగిస్తాడు, బ్రతికిస్తాడు, నిన్ను ఆయన సజీవ సాక్షిగా నిలబెడతాడు. నిన్ను విడచి నీ ప్రేమ మరచి నేనెటు పోగలను దేవా, నీ ప్రేమ నాకిలలో ఎవరు చూపగలరు, నా దేవా నా దేవా. నిన్ను విడచి నీ ప్రేమ మరచి నేనెటు పోగలను దేవా, నీ ప్రేమ నాకిలలో ఎవరు చూపగలరు, నీ ప్రేమ నాకిలలో
పారి తొలగి తీరము చేరక ఘోర సుడిగాలిలో పారి తొలగి తీరము కానక ఘోర సుడిగాలిలో నాయకుడా నా ఆత్మధ్వని విని నావను నడిపించినవే తీరము చూపించినవే నాయకుడా నా ఆత్మధ్వని విని నావను నడిపించినవే తీరము చూపించినవే యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా విడచు నీ ప్రేమ మరచి నేను పోగలను దేవా నీ ప్రేమ నాకిలలో ఎవరు చూపగలరు నీ ప్రేమ నాకిలలో ఎవరు చూపగలరు నా దేవా నా దేవా నా దేవా నా దేవా విరిగి నలిగిన నా హృదయాన నీకే సింహాసనం విరిగి నలిగిన నా హృదయాన నీకే సింహాసనం శ్రీమంతుడా చాలకు రాజా బ్రతికేదని కోసమే కావైన లాభమే శ్రీమంతుడా చాలకు రాజా బ్రతికేదని కోసమే కావైన లాభమే యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా విడచు నీ ప్రేమ మరచి నేను పోగలను దేవా నీ ప్రేమ నాకిలలో ఎవరు చూపగలరు నీ ప్రేమ నాకిలలో ఎవరు చూపగలరు నా దేవా నా దేవా యేసయ్యా నా దేవా హల్లెలూయా చెప్దామండి హల్లెలూయా మీకు రెండు విషయాలు చెప్పాను ఆయన ఎందుకు మనకు సరిపోయిన వాడు అని అంటే ఒకటి పూర్ణ రక్షణ అనుగ్రహించేవాడు రెండు పూర్ణ స్వస్థత అనుగ్రహించేవాడు ఇంకో చిన్న మాట చెప్పనా ఆపనా మీరు చప్పక చెబితే ఎట్లా చెప్పనా ఆపనా ఓకే ఒక్క 10 నిమిషాలు ఓపిక పట్టండి ఓకేనా అంతేనా తిట్టుకుంటారా నోరు తెరిచి మాట్లాడరేంటి చెప్పనా సరే ఇంకొక చిన్న మాట యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వాక్యం ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు ఆహా ఏ శాంతి గట్టిగా చెప్పండి ఏ శాంతి ఓమై శాంతి ఓమే ఆ పిల్ల శాంతే కానీ ఎప్పుడు అశాంతే ముక్కు మీద ఉంటుంది కోపం
ఒక్కొక్కరు సమాధానం అని పేరు పెట్టుకుంటారా? ఎక్కడికి పోతే అక్కడ గొడవలే. మా వాళ్ళలో సావకుల్లో ఒక అబ్బాయి ఉండేవాడు, ఆరోగ్యరాజు వాడి పేరు. ఎప్పుడు చూసిన రోగాలే వాడికి. వాళ్ళ అమ్మని అడిగాం మేము, ఏమ్మా ఆ పేరు పెట్టామంటే, అయ్యా వీడు పుట్టినప్పటి నుంచి రోగాలేనయ్యా, అందుకే ఆ దరిద్రం పోద్దని ఆరోగ్యరాజు అని పెట్టామయ్యా. నేను పేర్లు ఉండొచ్చండి, కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తుని కూర్చి మనం చదువుతాము, ఎవరి మనస్సు ఆయన మీద ఆనుకొనునో అంటే అర్థమేంటి? సమాధానంగా ఉండాలని, శాంతిగా బ్రతకాలని కొంతమంది వాళ్ళు కొన్ని ఆధారం చేసుకుని వాటి మీద ఆనుకుంటారు. ఇంక అర్థమైందా? ఏటి మీద? మాకు బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి, మాకు ఏటీఎం కార్డులు ఉన్నాయి, మాకు స్థలాలు ఉన్నాయి, మాకు పొలాలు ఉన్నాయి, మాకు అది ఉన్నాయి, మాకు ఇది ఉన్నాయి. ఈ రోజున అనేకమైన వాటి మీద ఆధారపడి ఆనుకునే ప్రజలు ఉన్నారు. అందుకే మహమ్మారి కరోనా వచ్చి నేర్పించాల్సిన పాఠం బాగా నేర్పింది. లక్షల లక్షల రూపాయలు డబ్బులు తీసుకెళ్ళి పోసి, అయ్యా అయ్యా ఇంకా కావాలంటే ఎంతైనా చేస్తామయ్యా బతికించమంటే, ఏంది బతికించేది? నా ప్రియమైన సహోదరులారా, నీవు దేని మీద ఆనుకొనినా, నీ కులమా, నీ గోత్రమా, ఆస్తులా, అంతస్తులా, భోగభాగ్యాలా, లేకపోతే కన్నవాళ్ళ, కొన్నవాళ్ళ, ఉన్నవాళ్ళ, ఎవరి మీద ఆనుకొని ఉన్నావో ఒక్కసారి వేచి చూడు. ఎవని వలన నీకు నెమ్మది, శాంతి కలగదు, ఎవని వలన సమాధానం కలగదు, దేని వలన విశ్రాంతిగా ప్రశాంతంగా బ్రతకలేవు. పరుగులు తీస్తున్న నీ మనస్సు, నీ హృదయం ఈ రాత్రి ఆ సర్వశక్తి కలిగిన దేవుని మీద ఆనుకుంటే, ఆయన ఎవని మనస్సు ఆయన మీద ఆనుకొనునో వానికి పూర్ణ శాంతి. 10 రూపాయలు నువ్వు సంపాదించుకుని ఇంటికి తీసుకొచ్చుకున్నా, ఆ 10 రూపాయలతో నీ ఇంటి ఇళ్ళపాది ప్రశాంతంగా బ్రతకగలుగుతావు. ఆయన మీద ఆనుకొనకుండా 1,00,000 రూపాయలు నీ చేత పట్టుకుని ఊరంతా తిరిగినా నీ గుప్పిట్లో ఉన్న 1,00,000 రూపాయలతో నీ గుండెల్లోకి నెమ్మది రాదు. నా ప్రియమైన సహోదరులారా, ఈ రోజున అనేక మంది సమాధానం లేక, శాంతి లేక, కోట్ల రూపాయలు చేతిలో ఉన్న, కడుపును పుట్టిన బిడ్డలు కనుల ఎదుట ఉన్నత స్థితిగతుల మధ్యలో ఉన్న, ఆకాశ గగనాలలో ప్రయాణం చేస్తూ ఉన్న, మిద్దె మేడలు కట్టుకుని అందాల మేడలో నివసిస్తున్న, ఈరోజు గుప్పిడి గుండెకు సమాధానం లేని పరిస్థితులలో, శాంతి లేని పరిస్థితులలో కొట్టుబెట్టులాడుతున్న ప్రజల్ని మనం లోకంలో చూస్తున్నాం. ఆ తెగకు నీవు చెందిన వాడువు కాకూడదనే ఈ రాత్రి ప్రభు నీతో చెప్తున్నాడు. నేను అనకూడదు కానివ్వండి, కొన్ని కుటుంబాలకు వెళితే ఆ కుటుంబంగా ఉండట్లేదండి. నెమ్మది లేని పరిస్థితులు, మనసులు కలవక, హృదయాలు బ్రద్దలై, నెరలు విడిచి, సారహీనమై, సఖ్యత, ఐక్యతను కోల్పోయి, కుటుంబపు వ్యవస్థ రోజున కుప్పకూలిపోయి స్వర్గసీమలుగా ఉండవలసిన కుటుంబాలు నరక కూపాలండి, నరక కూపాలు. మొన్న ఈ మధ్యన పెళ్లికి వెళితే ఒక పాస్టర్గా ప్రసంగం చేసి వాడు చేయకుండా అంటాడు, సముద్రాన్న ఈదొచ్చు కానీ, సముద్రాన్న ఈదొచ్చు కానీ సంసారాన్ని ఈదలేమండి. నేను అన్నాను, ఎవరు చెప్పారండి అయ్యగారు ఈదలేమని? అంటే ఈదలేని దాన్ని దేవుడు మనకి ఇస్తాడా ఏంటండి? భారమైన దాన్ని ప్రభు మనకు అంటగడతాడా? కుటుంబపు వ్యవస్థ అనేది రమ్యమైనది, కుటుంబపు వ్యవస్థ అనేది ఆశీర్వాదకరమైనది, కుటుంబపు వ్యవస్థ అనేది ఐక్యతతో కూడింది, సఖ్యతతో కూడింది, శక్తితో కూడింది. కుటుంబపు వ్యవస్థ అభివృద్ధితో కూడింది. ఆ వ్యవస్థ నీ జీవితానికి అవస్థ కాకూడదు. ఆ వ్యవస్థ నీకు అవస్థ ఎందుకయిందంటే, ఆయన మీద ఆనుకొనవలసిన నీవు దేని మీదనో ఆనుకున్నావు. ఆయన మీద ఆధారపడవలసిన నీవు దేని మీదనో ఆధారపడి బ్రతుకుతున్నావు.
అదే నీకు కష్టమైపోయింది, అదే నీకు శ్రమ అయిపోయింది, అదే నీకు భారమైపోయింది. విస్తారమైన పనులు పెట్టుకొని తాలింపులు వేసుకొని ఇగురులు వేసుకుంటూ కూర్చుంది. ఎవరో మా అర్థమ్మ ఇగురు వేసుకుంటూ కూర్చొని ఆమె కష్టపడేది కూడా కాకుండా విరక్తి చెంది విరుసుకుపడింది ప్రభు మీద. ఏమయ్యా పోదు కూడా ఆవిడొచ్చి నీ పాదాల దగ్గర కూర్చొని నేను మాట్లాడటా మౌనంగా కూర్చున్నా వింటాయా? ఎవడు పడతాడు ఈ బాధలన్నీ? ఎవడు పడతాడా? ఒక్కదాన్ని చేస్తున్నాను, ఒక్కదాన్ని చేకూర్చుకుంటున్నాను, ఒక్కదాన్ని సంపాదించుకుంటున్నాను, ఒక్కడిని సంపాదిస్తున్నాను, ఇంటి ఇళ్ళ బాధలు పోషించాలి. ఎవడికి వచ్చిందా బాధ చెప్పా? అప్పుడు ప్రభు అని యేసుక్రీస్తు అన్నాడు, మార్తా నీవు విస్తారమైన పనుల చేత బహు తొందరపడుతున్నావు, కానీ అవసరమైంది నువ్వు గుర్తించలేకపోయావు. అందుకే నువ్వు చేసే పని నీకు కష్టమైపోయింది. నేను ఆఖరిగా చెప్పే మాటలు గుర్తించండి. నువ్వు చేసే